ఈ థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ మనం మాట్లాడుకోవాల్సింది. థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ అంటే తెలంగాణలో ఆధునిక నేపథ్యం. అది కూడా మనం ఈ పరీక్షకు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందు ముఖ్యం. రైట్? అదొకటి మనం ఇప్పుడు టాపిక్ తీసుకున్నాం. నేపథ్యం ఆధునికత అనగానే మనం ఇది ఆధునిక గురించి మాట్లాడుకున్నాము. బట్ తెలంగాణ మనం ఏం చూసినా సరే ఎలా చూస్తాము? భారతదేశము, భారతదేశ తర్వాత తెలుగు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అల్టిమేట్ వి ల్యాండెడ్ తెలంగాణ. మనం ఇక్కడ ఉంటాము, ఇక్కడ నుంచి మాట్లాడుకుందాం కూడా తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ తెలంగాణకు వచ్చే ముందు జస్ట్ బ్రీఫ్గా మనం ఒక్క 2 క్షణాలు ఏం చేస్తామంటే ఇంటర్నేషనల్ ఏంటి, ఇక్కడ ఏమిటి, తెలుగు రాష్ట్రాలు ఏంటి, వాట్ ఈస్ సంథింగ్ స్పెసిఫిక్ టు తెలంగాణ అన్న విషయంలో మనం మాట్లాడుకుంటాం. రైట్? మిగతా దేశాలు ఎలా ఉంది, ఈ పాయింట్స్ కొన్ని సబ్ హెడ్డింగ్స్ వైజ్ డిస్కస్ చేసుకెళ్తాము. దాని ప్రకారం మనం ఆన్సర్ అక్కడ ప్రొజెక్ట్ చేసేప్పుడు అలాగే ప్రొజెక్ట్ చేయాలి, అలాగే ప్రొజెక్ట్ చేయండి. నేను చెప్తాను, మీకు పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫాలో అవుతున్న వాళ్ళు, సీరియస్గా ఫాలో అవుతున్న వాళ్ళు నోట్ చేసుకోండి పాయింట్స్. దాని ప్రకారం మీరు సబ్ హెడ్డింగ్ పెట్టుకుని రాసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఈ ఆధునికత వచ్చిన తర్వాత అయితే అక్కడ మనకు అక్కడి నుంచి భారతదేశం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ. ఇది బట్ వాట్ ఈస్ సంథింగ్ స్పెసిఫిక్ టు తెలంగాణ? మనం ప్రపంచంలో చూసుకుంటే విప్లవాలు వచ్చినాయి, 3 విప్లవాలు. ఆ 3 విప్లవాల్లో ఫ్రెంచ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, ఇవి 3 ప్రధానమైన విప్లవాలు. చైనాలో కూడా విప్లవం వచ్చింది, కానీ తర్వాత వచ్చినది. దాని గురించి మనం మాట్లాడుకోవట్లా. మనం మాట్లాడుకునేది ప్రధానమైన ప్రపంచాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసినటువంటి ఈ 3 విప్లవాలు: పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, రష్యన్ రెవల్యూషన్. ఈ 3 ఆధునికతకి ప్రధానంగా ప్రపంచంలో డిఫరెంట్ స్టేజెస్లో వచ్చినప్పుడు కూడా అవి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపించినాయి. ఆ తర్వాత మరి అనుగుణంగానే మేము ఎప్పుడైతే బ్రిటిష్ పాలనలోకి వెళ్ళామో 1857 నుంచి మనకి ఎప్పుడైతే ఆధునికం అనుకుంటున్నామో అప్పుడు ప్రపంచంలో జరిగిన మార్పులన్నీ మనకు కూడా వాటి ఎఫెక్ట్ మనకు కూడా తగులుతుంది. బట్ స్పెసిఫికల్లీ స్లోగా మాత్రం వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కబుక్కున ఒక కట్టను తీసి మరో కట్టను వేస్తున్నట్టు కాదు. ఒక భావజాలంలోనూ మనుషుల్లోనూ రావాల్సిన మార్పు. అందుకు కొంచెం టైం పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం టైం పట్టినప్పుడు అయితే ఈ ఇలా టైం పట్టినప్పుడు మనం ఇక్కడ ఆధునికత అంటే మనం ఇక్కడ పరిస్థితులు స్పెసిఫిక్గా ఆలోచించుకోవాలి. ఇక్కడ మొత్తం ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి. జరిగిన చర్చలు ఇక్కడ ఆధునికత గురించి మాట్లాడుకున్నప్పుడు మనం అక్కడ ప్రపంచంలో అలా మార్పులు వస్తున్నాయి, ఇక్కడ కూడా వస్తాయి, దాని నేపథ్యంలోనే చూడాలి మనం. బట్ స్పెసిఫిక్గా ఏమిటి, తెలుగు రాష్ట్రాలకి ఏమిటి, భారతదేశంలో వచ్చింది, అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలు ఏమిటి, ఇక్కడ ఉండే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ 2 ప్రాంతాలు. స్టేట్స్ అనే మనం వాడుతున్నాం 2 ప్రాంతాలు. ఒకటి తెలంగాణ, రెండవది ఆంధ్ర ప్రాంతం. ఆంధ్ర ప్రాంతం వాజ్ ఇన్ ది అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్. సో అక్కడ ఎఫెక్ట్ కొంచెం త్వరగా వస్తుంది. కానీ వేరే ఇక్కడ నిజాం రాజుల పరిపాలన ఉన్నందువల్ల, ముస్లిం రాజుల పరిపాలన ఉన్నందువల్ల ఇక్కడ సపరేట్ కంట్రీ లాంటిది. ఆ టైంలో సపరేట్ కంట్రీ లాంటిది మనం. ఎందుకంటే రిలేషన్స్ బ్రిటిషర్స్తో ఉన్నాయి, కానీ ఈ రూల్ పాలన అంతా వేరు ఇక్కడ. కాబట్టి అలాంటి సందర్భంలో ఇక్కడ ఆలస్యమైంది. అందుకని సిద్ధారెడ్డి గారు ఏమంటారు, తెలంగాణ ఆధునికత ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ విద్యా ఉద్యమాల నుంచి వికసించింది. ప్రజల్లో మార్పు రావాలంటే ఇక్కడ ఈ నేల స్వయంగా రూపొంచుకుంది ఆధునికత. ఇక్కడంతా కూడాను అంటే బయట నుంచి వచ్చిన ఎఫెక్ట్ వల్ల కాదు, ఇక్కడ మనం సొంతంగా ప్రొడ్యూస్ చేసుకున్నటువంటి ఎఫెక్ట్. దాన్ని మనం స్వీకరించి మన నేలకి తగినట్టుగా మనం దాన్ని చేసుకోవడం జరిగింది. మరి రాజులు ముస్లిం రాజులు అయినప్పుడు, వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా నిశ్చయించుకుంటేనే ఏదైనా మార్పు అయినా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది, మనకి ఆధునికత నేపథ్యం అని మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదట మనకి ఎక్కడ తేడా వచ్చింది, ఈ నిజాం రాజుల పరిపాలన వచ్చిన తర్వాత వివిధ ప్రజల నుంచి ఒత్తిళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు ఉన్నారు, చాలా సఫర్ అవుతున్నారు. బయట రాష్ట్రాలు అలా ఉంది, నాయకులు చదువుకుంటున్నప్పుడు ఆంగ్ల విద్య వచ్చినప్పుడు వాళ్ళంతా నేర్చుకుంటున్నారు, చదువుకు వెళ్ళి బయటకు వెళ్ళి చదువుకు వస్తున్నారు, ఇక్కడ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసుకుంటున్నారు. సో ప్రభుత్వం మీద కూడా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రభుత్వం మీద కూడా ఉద్యమాల ప్రభావం పడి నిజాం ప్రభుత్వం వాళ్ళు కూడా కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఇది మనం ఫస్ట్ హెడ్డింగ్ రాయిపోతున్నాము, సంస్కరణలు అని రాయిపోతాం. అందులో ఒక 7 పాయింట్స్ మనం రాసుకుంటాం. ఇది ఆధునిక నేపథ్యానికి ఈరోజు ఆధునికత నేత అప్పుడు మనం 19th సెంచరీ 20th సెంచరీలో మనం ఉండేటువంటి ఆధునికతకి ఏ రకంగా బీజాలు పడ్డాయి అన్న గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బీజం మనకి ఎక్కడ పడింది, సంస్కరణలు. ఆ ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లతో నిజాం ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేసింది. ఏం చేసింది, వరుసగా ఒక 8 పాయింట్లు చెప్తాం, జస్ట్ బ్రీఫ్లీ టెల్. బ్రిటిష్ వారితో ఒప్పందం మూలంగా రైలు మార్గాలు ప్రారంభమైంది. అప్పటికే మనకి బాంబేలో టానే టు పూణే
రూల్ పడి మన రైలు మార్గం పడింది. ఆ తర్వాత ఈ మిగతా కంట్రీస్‌తో కూడా మనం కనెక్ట్ అవ్వడం ప్రారంభించాం. అంటే తెలంగాణ నుంచి రైలు మార్గాలు ప్రారంభమయ్యాయి. నంబర్ 1 ఫస్ట్ పాయింట్ అది. దాని తర్వాత ప్రజా పన్నుల శాఖను ప్రారంభించారు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ నిజాం రాష్ట్రంలో పన్నుల గురించి వసూలు చేయడం గురించి చాలా ప్రధానమైన సమస్యగా ఉండేది. ప్రతి ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ చేయడం పన్నులు చాలా సమస్యలు పడ్డారు. ఇక్కడ వాళ్ళకి చెప్పనక్కర్లేదు. అది ఒకటి. దానికోసం ఏం చేశారు వాళ్ళు సంస్కరణల కింద ప్రజా పన్నుల శాఖ అనేటువంటి ఒక ప్రత్యేకంగా చేసి మధ్యలో ఉన్నటువంటి లేయర్స్‌ని తీసేసి పన్నులకి డైరెక్ట్‌గా వసూలు చేయడం ప్రారంభించారు. అంటే వీటి కింద మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఈ ఒత్తిళ్లు వసూలు చేయడం దోపిడీలు తగ్గిపోయేందుకని కొన్ని ప్రత్యేక పన్నుల శాఖను పెట్టి దాన్ని రివైజ్ చేశారు. అక్కడ సంస్కరణ అక్కడ ప్రారంభమైంది. పన్నుల వసూలు దగ్గర అది ప్రధానమైన సమస్య ఆ టైంలో. తర్వాత కొన్ని వ్యవస్థలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ప్రారంభించారు. స్పెషల్ అంటే అన్ని రాజు చూడకుండా కొన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖలు పెట్టి వాళ్ళకి వృద్ధి సంస్కరణలు ఆ పద్ధతిలో ఏమేమి మార్పు చేయాలి అనేటువంటి విషయాలు చూశారు. తర్వాత 1854లో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రారంభించింది. 1854లో అదొకటి ప్రధానమైన సంస్కరణ. చూడండి, విద్య అంటే అన్నిటికన్నా ఫస్ట్ నాలెడ్జ్ ఎక్కడ వస్తుందో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్. ఇది రివిజన్ కన్ఫర్మ్ జరగాలంటే మనకి రిఫార్మ్ జరగాలి, విద్య దగ్గర చదవాలి ఫస్ట్. అది అక్కడ జరిగింది. తర్వాత రోడ్లు విస్తరించారు, కమ్యూనికేషన్ పెరిగింది. రోడ్లు పెరిగితే ప్రయాణాలు పెరుగుతాయి అటు ఇటును. తర్వాత తంతి తపాల సదుపాయం పెరిగింది. ఇప్పుడంటే అవన్నీ ఇన్ రిలేషన్ వాళ్ళతో కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుని ఇవన్నీ డెవలప్మెంట్స్ నిజాం వాళ్ళు చేశారు, నిజాం ప్రభుత్వం. 1917లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. అదే టైంలో మనకి డిఫరెంట్ విశ్వవిద్యాలయాలు కలకత్తా కానీ, మెడ్రాస్ కానీ, బొంబాయి కానీ, ఇటు హైదరాబాద్ కానీ, విశ్వవిద్యాలయాన్ని ఒక సంవత్సరం అటు ఇటుగా అలాగే ప్రారంభమైంది. మనం మిగతా హిస్టరీ చూస్తుంటే మనం చదువుకున్నాం, మిగతా పాఠాలు చదువుకున్నాము. ఈ 1917లోనే ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం. ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా అదే టైంలో ప్రారంభమైంది. మనకి తెలుగు శాఖ కూడా 1919లోనే ఎప్పుడో వచ్చింది. దానికి మన రాయపురం సుబ్బారావు ఉన్నాడు, అక్కడ పనిచేశాడు. తర్వాత దీని ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ కూడా అయ్యాడు ఆయన, రాయపురం సుబ్బారావు అనుకుంటాను. ఈజ్ ద పర్సన్, రైట్. విశ్వవిద్యాలయం పెట్టారు. ఆ తర్వాత 1938లో ఉస్మానియాలో జరిగిన వందే మాతరం ఉద్యమం మాత్రం తెలంగాణ రాజకీయ చరిత్రలో చాలా ప్రధానమైంది. ఇక్కడ ఉద్యమం, ఇక్కడ ఈ నెలకి ఉద్యమాలు చాలా ప్రధానమైనటువంటి సిచ్యుయేషన్. మనం తర్వాత చదవబోయేవన్నీ కూడా ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యమాలు. ఎందుకంటే ఉద్యమం అంటే ఏమిటి? ప్రజలు కావాలి అని అడిగి తెచ్చుకున్నది. ప్రభుత్వం తనంతా బిచ్చమేసినట్టు ఇచ్చేది కాదు. అల్లరి చేస్తే, గొడవ చేస్తే, ఆక్రోశిస్తే దాన్ని బట్టి ఇచ్చినటువంటి విషయాలు ఇవన్నీ. సో ఈ ఆక్రోశంతో మనం ఏమేమి సంపాదించుకోగలిగాము, ఏమేమి జరిగినాయి, ఏమేమి చైతన్యం ఈ ప్రాంతాల్లో వచ్చింది మనం పాయింట్స్ వైజ్ వెళ్తాం, రైట్. ఇక్కడికి సంస్కరణల వల్ల ఏమేమి జరిగినాయి అని మనం ఒక 5-6 పాయింట్లు మాట్లాడుకున్నాం. ఈ 5 పాయింట్లు సంస్కరణలు అనే హెడ్డింగ్ పెట్టి మీరు రాయండి. ఫస్ట్ ఆన్సర్ కింద మొట్టమొదటి చెప్తాము. ఇక్కడ భారతదేశంలో వచ్చినాయి, ప్రపంచంలో 3 రివల్యూషన్స్ ప్రకారం భారతదేశంలో వచ్చినాయి. భారతదేశం తర్వాత దాని ప్రభావం తెలుగులో పడి తెలుగు దేశంలో పడింది. తెలుగులోంచి మన ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఉంది. ఏమిటి? నిజాం రాజుల పరిపాలన ఉన్నాము కాబట్టి మిగతా రాష్ట్రాల్లో వచ్చినట్టుగా ఇక్కడ రాలేదు. ఇక్కడ మనం రిసీవ్ చేసుకోవడానికి టైం పట్టింది మనకి అనేటువంటి పాయింట్ అక్కడ మనం స్పెసిఫిక్ గా చెప్పాలి. దిస్ ఇస్ స్పెసిఫిక్ గా మనం ఈ టాపిక్ లో మనం చెప్పబోయేది ఆ పాయింట్. ఇదంతా మనం నేల సంపాదించుకోండి, ఇంత ఉద్యమాల రూపంలో మనం తెచ్చుకుంది అని సిద్ధారెడ్డి గారు కూడా అదే పాయింట్ స్పెసిఫిక్ చెప్తారన్నమాట. ఆ దృష్టిలోనే తెలంగాణ, ఆ యాంగిల్లోనే మనం, ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఆధునికతను మనం చూడాలి. ఇప్పుడు తర్వాత వస్తే ఈ తెలంగాణలో ఆధునికత కూడా వివిధ ఉద్యమాల ప్రభావం. ఇక్కడ ఆధునికత అంతా కూడాను రకరకాల ఉద్యమాల ద్వారా మనం తెచ్చుకున్నాం. ఉద్యమాలు చేస్తే చైతన్యవంతులైన తర్వాత అప్పుడు రకరకాల సదుపాయాలు, రకరకాల ఏర్పాట్లు స్వయంగా ఏర్పాటు చేస్తుంది అనమాట. ఈ ఉద్యమాల లెక్కలో వస్తే ఫస్ట్ గ్రంథాలయ ఉద్యమం. అప్పుడు మనం చదువుకున్న గ్రంథాలయ ఉద్యమం ఎవరెవరు ఏం చేశారు, ఎంతంత ఉత్సాహంగా చేశారు చూసుకున్నాం మనం. ఈ 19th century అంటే 18th century సెకండ్ అంటే 1850 దాటిన తర్వాత శతాబ్ద ఉత్తరార్ధంలో ప్రారంభమైన గ్రంథాలయ ఉద్యమం ప్రజల్లో సామాజిక అవగాహన, రాజకీయ చైతన్యం, సాహిత్య చైతన్యానికి, ఉద్యమ స్ఫూర్తికి నాంది పలికింది. నాలెడ్జ్ ఎప్పుడైతే ఇంపార్ట్ అయిందో, వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది, వివిధ దేశాల్లో ఏం జరుగుతోంది, అదంతా ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చిందో మనం కూడా చైతన్యవంతులయ్యాం. ఇక్కడ తెలంగాణలో కూడా చైతన్యవంతులయ్యారు. అది ఒక పాయింట్. తర్వాత ఉన్నత కులాలకు చెందిన ఉదారవాదులు, ప్రజాస్వామ్య జాతీయ భావాలు కలిగిన వారు ఉద్యమంలో పాల్గొంటారు. అంటే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని
చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అదొక పాయింట్. తర్వాత ఇబ్బందులు ఎదుర్కొని ఈ ఈ ప్రయత్నంలో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు వాళ్ళందరూ. జైలుకి వెళ్ళారు, చాలా ఆంక్షలు ఎదుర్కొన్నారు. ఆ రకంగా చేసుకుని మనం ఈ గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. ఈ గ్రంథాలయ ఉద్యమం ఏం చేసేవాళ్ళు వాళ్ళు? పుస్తకాలు చదివించే కార్యక్రమాలు పెట్టేవాళ్ళు ప్రజలు పల్లెటూళ్ళల్లో. మీకు వట్టికోట ఆళ్వార్ స్వామి గారు ఆయన రాసిన పుస్తకాల్ని గ్రంథాలయాలు అమ్ముకుని ఇంటింటికి పంచి సైకిల్ మీద వెళ్ళి, తర్వాత ఈ గ్రంథ ఆయన పుస్తకాలు ఇవి దేశోద్ధారక గ్రంథమాల ఏదో బ్రగించేసి అలా బ్రగించేసి చాలా ఉత్సాహంగా చేసిన వాళ్ళు వీళ్ళందరూ, ముద్దురాజు సోదరులు గారి వీళ్ళందరూ కూడా. రైట్. తర్వాత ఈ గ్రంథాలయ ఉద్యమాలు ఏం చేసేవి? పుస్తకాలు చదివే కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, పుస్తకాలు ప్రజల చేసి చదివించడము, మళ్ళీ వాళ్ళు అది స్ప్రెడ్ అవ్వాలి. గ్రంథాలయ ఉద్యమాలు స్టార్ట్ చేయడము, ఆ గ్రంథాలయాన్ని ఎలా నిర్వహించాలి ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. ఎవరు ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసిన మేనవరు? గాడిచర్ల సర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, కొమరరాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, వీళ్ళు ఆదిరాజు వీరభద్రరావు, వీళ్ళు ప్రముఖులు. దీంతో ఈ పాయింట్ రాసేస్తే మనకి గ్రంథాలయ ఉద్యమంలో మనం చెప్పవలసింది అయిపోతుంది. ఇది ఒక ఉద్యమంలా సాగింది. అప్పుడు ఉద్యమంలా సాగి దీని మీద ఆంక్షలు కూడా పెట్టింది ప్రభుత్వం. ఎప్పుడైతే ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారో వీటి మీద ఆంక్షలు కూడా పెట్టింది. చాలా రకమైన సమస్యలు ఎదుర్కొన్నది. అంటే ఆంక్షలు పెడుతోంది అంటే అర్థం ఏమిటి? దానివల్ల ప్రయోజనం పొందుతున్నారు ప్రజలని, చైతన్యవంతులు అవుతున్నారు అని. కాబట్టి ఇది ఒక ప్రధానమైన కారణం ఆధునికత నేపథ్యంలో మనం చూసుకోవాల్సిన ప్రధానమైన పాయింట్. దాని తర్వాత ఎప్పుడైనా సరే ఏ ఉద్యమం అయినా సరే ఒక స్పేర్లో జరిగితే చాలు. అంటే మనం బలవంతం అవుతున్నామంటే అన్ని వైపులా బలవంతవాలి. మనం ఫైట్ చేస్తున్నామంటే ఏదో కుడి చేతితో పక్క కొట్టము కాదు. వాడి ఎదుటివాడితో ఫైట్ చేసేప్పుడు మన చేతిలో ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, ఎంత అవకాశం ఉందో కాళ్ళతో చేతితో ఫైట్ చేస్తేనే ఫైటింగ్ అవుతుంది. అలాగే మరొక ఉద్యమం ఏంటి? ఆది హిందూ సమాజం. ప్రధానమైన సెట్ అయినటువంటి దళితులు వాళ్ళ కోసం మాన్య సంఘాలను ఏర్పాటు చేసుకుని అవి తర్వాత కాలక్రమేణా ఆది హిందూ సమాజంగా మారి వాళ్ళు ఆది హిందువులు, మేము మొట్టమొదటి హిందువులము అని చెప్పుకుని వాళ్ళు ఈ దళిత స్వభావం అంతా కూడా ఆది హిందూ సమాజంగా మారి వాళ్ళు కూడా ఒక చైతన్యాన్ని, దళితులలో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఉద్యమం అని. ఇది కూడా అంటే ఏమిటి? రెండో స్పేర్లో, రెండో రంగంలో ఇక్కడ ఈ ఉద్యమాలు ప్రారంభమైంది. తర్వాత పాయింట్ పెడతాం. బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజం తెలుస్తుంది. రాజా రామ్మోహన్ రావు స్టార్ట్ చేశాడు 1828లో. ఆ తర్వాత రఘుపతి వెంకటరత్న అనేది ఇప్పుడు మనం మహబూబా కాలేజ్ మనం మొన్న ఎగ్జామ్ రాస్తాం కదా, లాస్ట్ ఫస్ట్ సెమిస్టర్ రాస్తాం కదా, ఆ కాలేజీలో ఆయన చదివేవాడు. 1889 నుంచి 1900 అయినప్పుడు ఆ సమయంలో ఈయన బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా ఉండి క్రియాలశిక సభ్యుడిగా ఉన్నాడు. అంటే ఏ సమాజం ఏదైనా సరే వాటి వ్యక్తిగతమైనటువంటి ఆ సమాజ లక్ష్యాలను అనుసరించి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరూ కూడా సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యమాలు లేవదీశారు. అలాంటి దాంట్లో ఈ బ్రహ్మ సమాజం కూడా చాలా ప్రధానమైనటువంటిది. చురుగ్గా పాల్గొనే వాళ్ళు ఈ సంస్థ కార్యక్రమాలను విస్తరించారు. తర్వాత నిజాం కళాశాల ప్రిన్సిపల్ కూడా దీనికి బాగా సేవ చేశారు ఈ బ్రహ్మ సమాజానికి. ఆయన అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ ఆయన. తర్వాత భాగ్యరెడ్డి వర్మ కూడా, వీళ్ళందరూ ఆ తెలంగాణ ఉద్యమంలో, అంటే ఆ సమయంలో తెలంగాణలో ఉండి చాలా అదృష్టం సేవ చేసిన వాడు తెలంగాణ సమాజం కోసం. తర్వాత ఇది ఓపకనైతే నెక్స్ట్ ఆర్య సమాజం. ఇది దయానంద సరస్వతి పెట్టాడు. 1892లో బాంబేలో స్టార్ట్ చేశారు. దాని శాఖ హైదరాబాద్లో ప్రారంభమైంది. 1875 అక్కడ పెట్టారు దయానంద సరస్వతి. 1892లో హైదరాబాద్లో ప్రారంభమైంది. వీళ్ళు ఏం చేశారు? మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకి, అప్పుడు హిందువుల మీద ముస్లిం ఆ నిజాం రాజు కాలంలో చాలా అణచవేత జరిగేది. వీళ్ళు ఈ మెజారిటీ ప్రభులు అయినప్పటికీ కూడా వీళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించలేకపోయేవాళ్ళు. అంటే వాళ్ళ హిందువులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోలేకపోయినప్పుడు, అదంతా మనకు తెలిసిన వ్యవహారం. రైట్. అలా ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళు ప్రారంభించి ఈ శాఖని, ఆర్య సమాజ శాఖ ప్రారంభించి ఏం చేసేవాళ్ళు? సాంస్కృతిక, భాష, సాహిత్య రంగాల్లో ఎనలేని కృషి చేశారు వీళ్ళందరూ కూడా. అంటే చాలా నిస్వార్థంగా ఏ లక్ష్యాల కోసం అయితే పెట్టారో అందులో చేరే క్రియాశీలక సభ్యులందరూ కూడా చాలా నిజాయితీగా, చాలా కష్టపడి మనసా వాచా కర్మేణ వాళ్ళ జీవితాన్ని అర్పించి ఆ ఉద్యమాలకి వాళ్ళు నడిపించారు ఆ ఉద్యమాలు. అలాంటి దాంట్లో ఈ ఆర్య సమాజం ఒకటి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఈ హిందూ మతానికి సాంస్కృతిక, భాష, ఆచార వ్యవహారాలు రక్షించుకోవడానికి జరిగేది. తర్వాత అప్పుడు ఈ మత మార్పులు జరిగేది. అవుట్ఫ్లో హిందువుల్లోంచి ముస్లింల్లోకి మత మార్పులు జరిగేవి బలవంతంగా, న్యాచురల్లీ. ఆ మత మార్పులను ఆఫ్ చేయడం, మళ్ళీ వెనక్కి పిలిపించడం వాళ్ళని, ఆ కార్యక్రమాలు కూడా చేసేది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు చేసిందో ప్రభుత్వం దాని మీద నిషేధం విధించింది కదా. ఎందుకంటే ప్రభుత్వం లక్ష్యం వేరు, ఇక్కడ ప్రజల్లో వచ్చే చైతన్యం వేరు.
చైతన్యం వచ్చేది, ఆ లక్ష్యాన్ని ఉంచేది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆ రెస్ట్రిక్షన్స్ అన్నిటిపై ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమాలన్నీ చాలా క్రియాశీలకంగా పనిచేసేవి ఈ సంస్థలని. ఆర్య సమాజం రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నది. విద్యా సంస్థ, ఎందుకంటే రాజకీయంగా ఫ్రీడమ్ వస్తే తప్పించి కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదు. ప్రభుత్వం చేతుల్లో అధికారం ఉన్నప్పుడు వాళ్ళు అణగదొక్కుతుంటే ఎన్ని కార్యక్రమాలను చేయగలరు వీళ్ళు? ప్రతిరోజును చేయలేరు. అందువల్ల రాజకీయ చైతన్యం కూడా వీళ్ళు చేశారు. మేధావులు చైతన్యవంతులయ్యారు దానివల్ల. తర్వాత ఈ ఆర్య సమాజం అప్పుడు మనకి ఆ బాంబేలో ఉన్నటువంటి తిలక్ మొదలుపెట్టిన ఆ గణేష్ ఉత్సవాలు ఇక్కడ మనకి హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. ఆ సమయంలో స్టార్ట్ చేశారు. 1892 తర్వాత ఇక్కడ హైదరాబాద్ ఇవాళ మనం ఏదైతే కండక్ట్ చేసుకుంటామో గణేష్ నవరాత్రులు చెప్పి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. బాంబేలో తిలక్ చేసినవి తర్వాత ఇక్కడికి వచ్చినాయి. ఈ ఆర్య సమాజమే ప్రారంభించింది. ఇది ఆర్య సమాజం చేసింది. దాని తర్వాత ఆంధ్ర జనసంఘం. ఇది మీరు పాయింట్స్ సబ్మిటింగ్, నేను పాయింట్ వైజ్ పెడుతున్నాను, దాని ప్రకారం నోట్ చేసుకోండి. నోట్ చేసి బ్రీఫ్గా రాయండి, బట్ అన్ని పాయింట్లు కవర్ చేయండి. అంటే అన్ని సబ్ హెడ్డింగ్స్ కవర్ చేయండి. మీరు ఏం చెప్పినా సబ్ హెడ్డింగ్ వైజ్ చెప్పండి, చెప్పి పాయింట్స్ కరెక్ట్ కవర్ చేయండి. మీరు ఎలా లాంగ్వేజ్ ఏదైనా రాయండి, కానీ ఆ సబ్జెక్ట్కి మాత్రం మీరు ఆన్సర్ చేయండి. నేను ఇప్పుడు చెప్పేది నేను వ్యావహారిక భాష చెప్తున్నా, అంటే గ్రాంధిక భాష చెప్పట్లేదు, మనకి మన మైండ్లోకి ఎక్కాలని. తర్వాత ఈ ఆంధ్ర జనసంఘం వెళ్ళేటప్పుడు మాత్రం ఒక ప్రత్యేకమైన సంఘటన ఉంది. ఏమిటంటే ఇది తెలుగు ప్రజల, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సంస్థగా ఇది ప్రారంభమైంది. 1921లో నవంబర్ 11, 12 తారీఖుల్లో ఈ నిజాం స్టేట్ సోషల్ రిఫార్మ్స్ వాళ్ళ కాన్ఫరెన్స్లో ఒక లాయర్ ఎవరు అయినా అల్లంపల్లి వెంకటరామారావు గారు ఆయన మాట్లాడబోయారు. తెలుగులో మాట్లాడతానంటే ఒప్పుకోలేదు ఆయన్ని. తెలుగులో రిజర్వేషన్ చేసినందుకు ఆయన్ని బహిష్కరించారు. అది ఆత్మగౌరవం దెబ్బ. తెలుగులో ఇష్టమైంది, మెజారిటీ పీపుల్ తెలుగు మాట్లాడే వాళ్ళు అయ్యి ఉండి మా రాష్ట్రంలో మేము తెలుగు మాట్లాడలేకపోవటం అనేటువంటి దీంతో వాళ్ళు ఒక యూనిట్ పెట్టుకోవాలనుకున్నారు. నిజానికి అదే రోజు సాయంకాలం మాడపాటి హనుమంతరావు వాళ్ళు ఈ వేరే మీటింగ్ పెట్టి వేరే అసోసియేషన్ పెట్టారు, ఆంధ్ర జనసంఘం అనే పేరుతో. ఆ సంఘం అప్పుడు అదే రోజు ప్రారంభమయ్యి ఇంకా ఈ తెలంగాణలో వాళ్ళ భాష తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిలిపే దిశగా కార్యక్రమాలు చేసింది. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాన్ని చేపట్టడంలో ఆంధ్ర జనసంఘం ముఖ్యమైన పాత్రను పోషించింది. ఎక్కడైనానండి, ఎప్పుడైతే మనకి ఎదురుకుండా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ చెప్పి మనం చదువుకున్నాం న్యూటన్ సూత్రాల్లో కదా. ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో మరింత రియాక్షన్ వస్తుంది. ఆ ఒత్తిడి ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే వస్తుందో ఇది వీళ్ళు మరింత చైతన్యవంతులై మరింత ఎక్కువగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఆ సమయంలో, ఉద్యమ సమయంలో. ఉద్యమ సమయంలో సహజంగా మనం చూసాం, మన 20 ఏళ్ళుగా చూసాం మనం. ఉద్యమంలో ఎలా ఉంటుందంటే ఒక చోట ఒక ఒత్తిడి వచ్చి ఉంటుంది, దానికి 1000 రెట్ల శక్తితో పైకి వస్తుంది, ఎదురు తిరుగుతుంది. బంతి గోడకేసి కొట్టినప్పుడు అంతకన్నా రెట్టింపు శక్తితో మనకి ఎదురు తిరుగుతుంది. అలాంటిది అది ఉద్యమ స్థాయిలో ఖచ్చితంగా రుజువు అయ్యేటువంటి విషయం. ఆ సందర్భంలోనే ఈ ఆంధ్ర జనసంఘం చాలా ఉధృతంగా పనిచేసి ఈ ప్రజల్లో అనేక రంగాల్లోని సంస్థల చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపి భాషా సాహిత్యాల పట్ల మక్కువని పెంచాయి. ఎప్పుడైతే కాదన్నారో ఆ దృష్టితోనే వీళ్ళు పనిచేయడం ప్రారంభించారు. ఇది ఆంధ్ర జనసంఘం చేసినటువంటి కార్యక్రమం. ఇంకా ఏం చేశారు వీళ్ళు? తెలుగు భాష చరిత్ర, సంస్కృతులను ప్రచురణలో తీసుకొచ్చేందుకు గ్రంథాలయాలు బిగించారు, పట్టణ మందిరాలు ఏర్పాటు చేశారు, పాఠశాలను ఏర్పాటు చేశారు. విద్య ఏర్పాటైతే ఇవన్నీ జరుగుతాయి, పాఠశాలను ఏర్పాటు చేశారు. తర్వాత ఆంధ్ర జనసంఘం కేంద్ర సంఘం వాళ్ళు ఈ గ్రంథాలయ ఉద్యమం కూడా, నిజానికి చెప్పుకోవాలంటే ఈ గ్రంథాలయ ఉద్యమం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. చాలా అద్భుతమైనటువంటి ఉద్యమం ఇది. అప్పుడు అంటే ప్రజలకి చైతన్యవంతులు చేయటంలో, పుస్తకాలు చదివే అలవాటు చేయటంలో చాలా విస్తారమైనటువంటి పాత్రను పోషించిన ఇది ఈ గ్రంథాలయ ఉద్యమం. వాళ్ళు ఏం చేశారు? గ్రంథాలయ ఉద్యమం నిర్వహించేవాళ్ళు ఆంధ్ర కేంద్ర సంఘం ఆధ్వర్యంలో. 1928లో మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల కూడా ప్రారంభించాడు. ఇది ఈ ఆంధ్ర జనసంఘం తరఫున జరిగిన కార్యక్రమాలు. దీని తర్వాత నెక్స్ట్ దీంట్లోకి వచ్చేది ఆంధ్ర మహాసభ. ఇదేమిటి? ఇది కూడా 1930లో ఆంధ్ర జనసంఘం ఆంధ్ర మహాసభగా మార్పు పొందింది. కొన్ని కారణాల వల్ల మార్పు చెంది అది 1934లో బాలికల పాఠశాల ఏర్పాటు చేయడము. తర్వాత అందులో తెలుగును బోధనా భాషగా, అప్పుడు ఉర్దూలో చదువుకునేవాడు చాలా మంది. మనం చెప్తుంటారు ఇక్కడ పెద్దవాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చెప్తుంటారు ఉర్దూలో చదువుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఉర్దూ పాఠశాలలే ఉండే వాళ్ళకి. మామూలు తెలుగు పాఠశాలలు ఒక సబ్జెక్ట్ ఉండేదేమో, ఉంటే మహా ఉంటే. నిజానికి మనం చదువుకున్నాం. ముద్దిరాజు సోదరులు వాళ్ళు ఏం చేశారు? ఉర్దూ పండితుడి దగ్గరే వాళ్ళు చదువుకున్నారు తెలుగు. అంటే ఉర్దూ పండితులు అయినప్పటికీ కూడా తెలుగు భాషా సంస్కృతి నేర్చుకునేవాళ్ళు. కానీ మనం నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గరే నేర్చుకోవాల్సి వచ్చేది. ముద్దిరాజు సోదరులు వాళ్ళ దగ్గరే చదువుకున్నారు ఈ తెలుగుని. మనం చదువుకున్నాం. ఆవిడ తల్లి రంగనాయకమ్మ, ఆవిడ
ఈ వద్దిరా సోదరులకి హసన్ ఖాన్ అనేటువంటి గురువుకి చెప్పేటి వాళ్ళకి చదువు నేర్పించింది అని చెప్పి. సో ఎక్కువ ఉర్దూ పండితులు ఉండేవారు. ఆ తర్వాత వీళ్ళు తెలుగు నేర్చుకోవటము ఇదంతా జరిగింది. ఈ తెలుగు పాఠశాల, తెలుగు బోధనా పాఠశాల పెట్టడం అదంతా ఈ ఆంధ్ర మహాసభ చేసింది. ఇది కాకుండా ఇంకా కొన్ని చైతన్యమైన కార్యక్రమాలు, చైతన్యవంత కార్యక్రమాలు చేశారు. ఏమిటి చేశారు? చేనేత ఖద్దరు వస్త్రాలను ప్రోత్సహించడం. అప్పుడు వస్త్రాలు మనకి ఎప్పుడేంటి తెలుసు కదా, మనం చదువుకునే హిస్టరీ ఇంత. ఇక్కడి నుంచి నూలు ఫారిన్ మిల్స్కి వెళ్ళటము, కాటన్ అక్కడికి వెళ్ళటము, అక్కడ వస్త్రాలు తయారు చేసి మళ్ళీ ఫైనల్ ప్రోడక్ట్గా మనకి రావటము, మనం వాడుకోవడం జరిగేది. అలా కాకుండా అందుకని ఖద్దరు ధరించాలి. ఖద్దరు అయితే మన దేశంలోనే తయారయ్యేది, స్వదేశీ. ఇవన్నీ మనకు తెలుసుకున్న ఉద్యమాలు, వాడి గురించి మాట్లాడుకోవాలి ఎక్కువ మనం. సో ఈ రకంగా దేవదాసీల పునరావాసం, వెట్టి చాకిరి నిషేధించడం, ఇవన్నీ అప్పుడు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు, వాటన్నింటినీ తొలగించడంలో ఈ ఆంధ్ర మహాసభ చాలా ప్రసిద్ధమైనటువంటి పాత్ర వహించింది. దానికి కారణం ఏంటి? వెనకాల కమ్యూనిస్టులు, ఈ ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు కమ్యూనిస్టులు ఎప్పుడైతే వీటన్నిటికి వ్యతిరేకం కాబట్టి, వాళ్ళు అంటే ఇలాంటి దురాచారాలకు వ్యతిరేకం కాబట్టి మరింత ఉత్సాహంగా వీళ్ళు పనిచేసి అంటే పొలిటికల్ కారణాల వల్ల ఇది మన కమ్యూనిస్టు చేతిలో వెళ్ళిపోయిన తర్వాత అది ఓడిపోవటము. కమ్యూనిస్టు గారు మనం ఆ విషయం కూడా చదువుకున్నాం మనం. 1950లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళు కమ్యూనిస్టు పవర్లోకి వస్తున్నారు, రాలేదప్పుడు. ఈ భావకవులు వీళ్ళందరూ కూడాను, దేవులపల్లి కృష్ణశాస్త్రి వీళ్ళందరూ ఇన్ఫాక్ట్ తమిళకి కమ్యూనిస్టు వ్యతిరేకంగా ఓటు డైరెక్ట్ గా చెప్పారు. అందువల్ల అప్పుడు అనుకున్నట్టుగా వాళ్ళ సీటు రాలేదు. ఆ సందర్భంలో మిగతా కార్యక్రమాలు జరిగి మనం దాని గురించి మాట్లాడుకున్నాము. ఇది దట్ ఇస్ అనదర్ పాయింట్. తర్వాత నెక్స్ట్ కమ్స్ పత్రికలు. పత్రికలు అనేటువంటి చాలా ప్రధానమైనవి. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది ఇందాక గ్రంథాలయాల లాగానే ఇవి పత్రికలు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసినాయి. మొట్టమొదటి మాత్రం తెలుగులో ఇక్కడ పత్రికలు ఆంగ్లంలో వచ్చేవి, భావ చైతన్యానికి సహకరించాయి. ఇక్కడ విద్యావంతులు తమ వంతు బాధ్యతగా పత్రికలు నడిపారు. 1885 వరకు తెలంగాణలో ఉన్న ఆంగ్ల పత్రికలు తెలంగాణ ప్రజలకు చేరువు కాలేకపోయినాయి. అప్పటికి లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేది. పైగా తెలుగులో ఉన్నప్పటికీ కూడా గ్రాంధికంగా కొంతమంది పండితులు మాత్రం రాయగలిగి, అప్పటికి పూర్తిగా భాష చేరువ కాలేదు ప్రజలకి. తర్వాత ఈ గ్రంథాలయాలు ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రమే ప్రజల భాష చేరువైంది. ఎక్కువ మంది ముందు చదవటం అంతా జరిగింది. పత్రికలు ఆ తర్వాత మాత్రం చక్కని కార్యక్రమాలు చేసినాయి. 1885 తర్వాత తెలంగాణ ఆంగ్ల పత్రికలు తెలుగు కాలేకపోయినవి. మొదటి తరం విద్యావంతులు మాత్రమే, అంటే అప్పటికే చదువుకున్నవాడు. ఇప్పుడు మొదటి తరం విద్యావంతులు అంటే ఆంగ్ల ప్రభుత్వాలు, మనకి బ్రిటిష్ ప్రభుత్వం పాలన బిగిన తర్వాత, స్కూళ్ళు ప్రారంభమైన తర్వాత, ఎప్పుడైతే ఆంగ్ల విద్యా బోధన ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు అందులో చేరి రకరకాల రాజా రామ్మోహన్ రావు వాళ్ళందరూ అడిగినట్టుగా శాస్త్రాలు నేర్చుకుని, అంటే ఇంగ్లీష్లో శాస్త్రాలు చదువుకుని, కందుకూరి వారు చేసి మనకి కట్టమంచిన వారు చెప్పినట్టుగా శాస్త్ర భోజనం చేయాలని చెప్పారు, అంటే శాస్త్రాలు బోధన చేయాలని చెప్పారు ఆంగ్లంలో. అవి ఇలా వీళ్ళని చదివిన తర్వాత ఆ మొదటి తరం చదివే వాళ్ళంతా కూడాను ఈ వ్యాసాలు రాయడం ప్రారంభించారు. హితబోధిని, సుజాత, దేశబంధు, విభూతి వంటి పత్రికలు అప్పుడు వివిధ రంగాల్లో కృషి చేసేవి ఈ కార్యక్రమంలో. తర్వాత ఇది అయిన తర్వాత అసలు ప్రధానమైన మార్పు ఏంటి? తెలంగాణకి జీవగరం లాంటి ఈ గోల్కొండ అనే పత్రిక సొరవరం వారు స్థాపించడం. దాన్ని మనం సొరవరం వారికి వెళ్ళినప్పుడు అప్పుడు మనం చదువుకుంటాం. ఆ తెలంగాణ పత్రిక, గోల్కొండ పత్రిక పెట్టడము, తర్వాత అలాగే వద్దిరా సోదరులు తెలుగు అనే పత్రిక చేయటం, వాళ్ళ ఊరి నుంచి ఆ తెలుగు అనే పత్రిక నడపడం, ఇదంతా కూడాను చైతన్యం, పత్రికలు తీసుకొచ్చినటువంటి చైతన్యం ఇది. ఇలా ఈ ఉద్యమం పత్రికలు ఈ ఉద్యమ ఆధునికత ఈ రూపంలో రావడానికి ఇవన్నీ నేపథ్యాలు. రైట్. ఇది అయిన తర్వాత 1850 తర్వాత మాత్రం ఇంకా ప్రజాభిప్రాయాన్ని అప్పుడు ఇంకా చైతన్యం ప్రజల్లో ఎప్పుడైతే బాగా వస్తుందని పత్రికలు గ్రహించాయో అప్పుడు అవి కూడా ఈ ప్రజల యొక్క మనోభావాన్ని చిత్రించడం ప్రారంభించినాయి. ఎప్పుడైతే ప్రజలు ఏమనుకున్నారో చెప్పారో వాళ్ళ ప్రజల్లో ఉన్న మాట ఉద్దేశం మరింత ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అది జరిగింది. తర్వాత ప్రజానాట్య మండలి, జననాట్య మండలి ఇవి అద్భుతమైన కార్యక్రమాలు చేసినాయి. ఎందుకంటే పాట అనేది ఏదైతే ఉందో, ప్రజల ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి సంస్కరించి మళ్ళా వాళ్ళకే అందించింది. సంస్కరించి అంటే ఏ భావాలు, ఉద్దేశాలు ప్రజల్లో వ్యాప్తి చెందాలో అంతవరకు పాట, జానపదులు వాళ్ళ లోకల్ విషయాలు, ఏదో పురాణమో, చిన్న పాటో, దంపుల పాటో, మరోటో వాళ్ళు అంతవరకే పాడుకుంటూ ఉండేవాడు. కానీ అది వాళ్ళ లాంగ్వేజ్ అవటం వల్ల, అంటే వాళ్ళ భాష, వాళ్ళ శైలిలో చెప్పడం వల్ల అందరికీ చేరువైంది. అయితే దాన్ని తీసుకొచ్చి, ఆ పాటను తీసుకొచ్చి వీళ్ళు ఏ భావాలనైతే వాళ్ళు చైతన్యవంతులు ఏ రకంగా చైతన్యవంతులు చేయదలుచుకున్నారో ఆ ఉద్దేశాన్ని అందులో ఆ పాటల్లో చెప్పి మళ్ళా వాళ్ళకే తీసుకెళ్ళి ఇది మీరు పాడాల్సిన పాట, మీరు వినాల్సిన పాట ఇదని ఈ చైతన్యాన్ని వాళ్ళలో పొంది చేశారు. అది అద్భుతమైనటువంటి కార్యక్రమం. అప్పుడు ఈ జననాట్య మండలి, ప్రజానాట్య మండలి ఇవన్నీ అంటే ఏమిటి? కళారూపాలని వాళ్ళు అర్థమయ్యేటువంటి తీరులో వాళ్ళకి తీసుకెళ్ళి అప్పగించారు.
చాలా చక్కటి కార్యక్రమం జరిగింది. ఈ రాజకీయ ఉద్యమాలను సాంస్కృతిక రంగంతో అనుసంధానించి రాజకీయ ఉద్యమాలను సాంస్కృతిక రంగంతో అనుసంధానించి అప్పుడు చూడండి కమ్యూనికేషన్ ఎంత ఈజీ అవుతుందో మీరు గమనించండి. ఇలా చేశారు. సమాజంలో అన్ని వర్గాధిపత్యం, కులాధిపత్యం, లింగాధిపత్యం, ప్రాంతీయాధిపత్యం, భాషాధిపత్యం మొదలైన ఆధిపత్య ధోరణులను నిర్మూర్చేందుకు చేసే కృషిలో భాగంగా కళారూపాలు ముందుకు వచ్చినాయి. కళారూపాలు అంటే తెలుసు, నాటకాలు, లేకపోతే మన ఈ పాటలు, గేయాలు, లేకపోతే మన ఒక బుర్రకథలు, దరువులు, ఇవన్నీ కళారూపాలు అంతే కదా. ఇవన్నీ హరికథలు ఇవన్నీ అందులోకి వస్తాయి. ఈ ఉద్యమంలో భాగంగా శంకర సత్యనారాయణ, పాసిరెడ్డి వాళ్ళ రచనల ఆధారంగా రూపొందించిన నాటకాలు చాలా అద్భుతమైన కార్యక్రమం చేసేవి. ప్రజలు వాళ్ళ ఎదుర్కొన్న ప్రాక్టికల్గా చూపించి వాళ్ళకి నటించి ఇలా చైతన్యంతో చేయడంలో చాలా గొప్ప కార్యక్రమం చేసినాయి. ప్రజానాట్య మండలి ప్రజాకళల పునరుజ్జీవం ద్వారా ప్రజా సంస్కృతికి అచ్చమైన దేశీయత నిలబెట్టగలిగింది. దేశీయత అంటే మన లాంగ్వేజ్, మన లోకల్, మీరు నేను ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే భాషని ఆ పద్ధతిలో మనకి చెప్తే అర్థం కాకుండా ఉంటుందా? గ్రీక్ అండ్ లాటిన్ చెప్తే అర్థం కాకపోవచ్చు, మీరు నేను మాట్లాడుకునే భాషలో చక్కగా ఎక్కుతుంది. అసలు చదువుకోని వాళ్ళకు కూడా ఎక్కేది. ఈ విధంగా ఈ 5 పాయింట్స్, ఈ 8 పాయింట్స్ ఏమన్నా ఇది ఒక్కసారి మనం చెప్పుకున్నాము. మొట్టమొదటి సంస్కరణ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత ఉద్యమాల ప్రభావం గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ ఉద్యమాల ప్రభావంలో ఒక 7 ఉన్నాయి. ఫస్ట్ గ్రంథాలయ ఉద్యమం మాట్లాడుకున్నాము, తర్వాత ఆది హిందూ సమాజం, దళితుల గురించి మాట్లాడుకున్నాము, బ్రహ్మ సమాజం మాట్లాడుకున్నాము, అందులో రఘుపతి వెంకటరత్నారాయణ గారు చూసిన కార్యక్రమం చేసి మాట్లాడుకున్నాము, ఆ నిజాం కాల ప్రిన్సిపల్ ఏం చెప్పుకున్నాము, తర్వాత ఆర్య సమాజం దయానంద సరతి పెట్టినటువంటి కార్యక్రమం దాని గురించి మాట్లాడుకున్నాము. అది ఇక్కడ హైదరాబాద్లో ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసింది దాని గురించి చెప్పుకున్నాము. ఆంధ్ర జనసంఘం ఒక్క మీటింగ్లో తెలుగులో మాట్లాడినందుకు అతను బహిష్కరించినందుకు రెస్పాండ్ అయ్యి ఏ విధంగా అసలు ఒక దీన్నే మార్చిందో మనం మాట్లాడుకున్నాం ఆంధ్ర జనసంఘం గురించి. దాని తర్వాత అది ఆంధ్ర మహాసభగా ఎలా మార్పు చెందిందో కూడా మనం మాట్లాడుకున్నాము. దాని తర్వాత పత్రికలు ఏమేమి కార్యక్రమం చేసామని చెప్పుకున్నాము. దాని తర్వాత ప్రజానాట్య మండలి, జననాట్య మండలి, ఇవి ఎలాంటి కార్యక్రమాలు చేసామని చెప్పుకున్నాం. ఈ 10 పాయింట్స్, ఈ 8 పాయింట్స్ మనకి ఈ నేపథ్యానికి జానపద ఆధునిక తెలంగాణలో ఆధునికత నేపథ్యం అంటే ఈ 8 పాయింట్లో మనం బ్రీఫ్ గా మనం చెప్పుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇది పాయింట్ ఇందులో చెప్పాల్సింది. ఇది ఈ 3rd యూనిట్ అయింది, 3rd పాఠం అయింది మనకి. 3rd యూనిట్ లో ఫస్ట్ టాపిక్. దీని మీద ఏమైనా సందేహాలు ఉన్నాయండి? రఘుపతి వెంకటరత్నం అనే పేరు చెప్పారు, అదే ఆది హిందూ సమాజంగా ఎక్కడ మన బుక్ లో బ్రహ్మ సమాజంలో ఆయన పనిచేశాడు. 1908 లో ఇక్కడ పనిచేశాడు. ఇక్కడ మన మహబూబియా కాలేజ్ ఉంది కదా, మన ఎగ్జామ్ యూనిట్ రాసాం, మనం ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసాం మహబూబియా కాలేజ్, అక్కడ పనిచేశాడు. పనిచేసినప్పుడు చాలా చురుకుగా పాల్గొన్నాడు ఆయన కార్యక్రమాల్లో. ఇంకా మీకు కావాలంటే మరొక 2 విషయాలు కూడా దాని గురించి చెప్పుకోవచ్చు. సరిపోతుంది. అది చాలా అంత ఎక్కువ రాయగల మనం ఎక్కువ అంతకంటే రాయలేం కదండి, రాయలేము, సమయం ఉండదు. అందుకనే నేను మనకి ఈజీగా గుర్తుండేటువంటి భాషలో మాత్రమే చెప్తున్నాను. మనం ఎంత వ్యవహారిక భాషలో, గ్రాంధిక భాషలో చదువుకున్నా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత రాయలేము. మనం రాసేది ఇలా మామూలు లాంగ్వేజ్ వెళ్ళిపోతుంది. బట్ పాయింట్స్ మాత్రం మనం ఈ పాయింట్స్ లో ఇది కవర్ అయింది. ఇంతకన్నా ఎక్కువ మనం రాయక్కర్లేదు. మీకు 3.5 మాక్సిమం 4 పేజీలు అంతే. చెప్పండి సార్, ఎవరికైనా సందేహం ఉందా? ఇంకా ఏమండి మాట క్లారిటీ లేదు సార్. చెప్పండి, ఎవరు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అనుకుంటాను, అందుకని మ్యూట్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ యూనిట్, నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి. ఇప్పుడు మనం సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ఇది 3వ టాపిక్, అంటే 3rd యూనిట్ లో 3rd టాపిక్. ఇది మనం చెప్పుకోవాల్సింది. ఈ అసలు తెలంగాణ వైతాళులు, ఈయన గురించి బ్రీఫింగే చాలు, 2 నిమిషాలు మాట్లాడుకుంటే అసలు ఈయన గురించి మొత్తం మనకి తెలియాలి. మనకి విశ్వనాథ సత్యనారాయణ అలాంటి వాడు, మనకి చంద్రయ్య గారు కూడా మాట అన్నారు, ఏమిటి, అటు విశ్వనాథ సత్యనారాయణ అలాంటి వాడు, ఇక్కడ సురవరం అలాంటి వాడు అని చెప్పని. ఎందుకంటే అంత బహుముఖమైనటువంటి ప్రజ్ఞ, అన్ని పనులు చేయాలంటే ఒక్క చెయ్యో 2 చేతులు ఉన్నవాడు చేయగలిగేటువంటి పని కాదని అలాంటి కార్యక్రమం చేశాడు ఈయన తెలంగాణలో ఉండి. అందుకని ఇన్ని తెలంగాణ జన జీవితాన్ని ప్రభావితం చేసిన వైతాళికుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రైట్. చేసిన కార్యక్రమాలు, పత్రికా సంపాదకం, వ్యాసరచయిత, విమర్శకుడు, కవి, నాటకర్త, జీవిత చరిత్ర రచయిత, రాజకీయ సాంఘిక ఉద్యమకారుడు, బహుముఖీన కార్యక్రమాలను ఒంటి చేతితో నిర్వహించాడు కార్యశీలి సురవరం ప్రతాప్ రెడ్డి. అంటే వీళ్ళంతా కారణ జన్ముడు అని మనం అనుకోవాలి.
అలా అయితే తప్పించి కానీ ఇన్ని కార్యక్రమాలు ఒక్కసారి చేయలేదు. పైగా అంతా కూడాను సమాజం కోసం, తన వ్యక్తిగతం కోసం కాదు. ఇవన్నీ చేసి కూడా తను నమ్మిన సిద్ధాంతం, తన ఉన్న సమాజం, తను ఏ సమాజానికి అన్యాయం జరుగుతుంది అనుకున్నాడో దానికోసం చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇది స్థూలంగా మనం మొట్టమొదటి 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఎలా ఇంక మరి ఈయనతో పాటు పోల్చదగిన వాళ్ళు ఎవరున్నారు? ఇంకా తెలంగాణ ఆధునికత గురించి మాట్లాడుకోవాలంటే వద్దిరాజు సోదరులు చేయించిన సాహిత్య కృషి కూడా అలాంటిది. వాళ్ళు కూడా ఇంత బహుముఖమైనటువంటి వాళ్ళు కూడా. అంటే ఈయన కొంత ఇన్ఫ్లుయెన్స్, ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండి చేసిన వాడు. కానీ అలా కాదు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? పల్లెటూరులో, ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉండి అక్కడ వాళ్ళ పల్లెటూరు వదలకుండా అక్కడ నుంచొని ఇక్కడ చైతన్యాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. అది ఇంకా గొప్ప పని వాళ్ళు చేసింది. సో వాళ్ళిద్దరి గురించి కూడా మనం చదువుకుంటాం. ముందు ఈయన గురించి మాట్లాడుకుంటే మనం, ఈయన జీవించిన చదువు సొరవరం ప్రతాప్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా బోరవెల్లి అనే గ్రామంలో 1896లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు లింగమ్మ నారాయణ రెడ్డి గారు కర్నూలు హై స్కూల్లో చదువుకున్నాడు. అక్కడ వెల్లాల శంకర శాస్త్రి వద్ద సంస్కృత చదువుకుని నేర్చుకున్నాడు. ఈయన ఆయన గురించి చదువుతుంటే తెలిసింది. చిన్నప్పుడు పాపిరెడ్డి అనే పేరు ఉండేది దీనికి. పాపిరెడ్డి ఈయన పేరు మొట్టమొదటి. తర్వాత దాన్ని మార్చుకుని ఇలా అనుకున్నట్ట. గోళీలు ఆడుకోవడం వెళ్ళిపోయావట. స్కూల్కి వెళ్ళమంటే వెళ్లకుండా వాళ్ళ అమ్మ పిలుచుకొచ్చి కూర్చోబెట్టి చదివించాల్సి వచ్చేది. గోళీలు ఆడుకోవడం వెళ్ళిపోయేవాడు. చాలా అల్పచిల్లరగా ఉండేవాడు. చిన్నప్పుడు చదువు చూపించేవాడు కదా ఈయన సొరవరం గారు. కానీ తర్వాత ఎలా మారాడో చూడండి. రైట్. వెల్లాల శంకర శాస్త్రి గారి దగ్గర సంవత్సరం చదువుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి 1917 నిజాం కళాశాలలో FA పూర్తి చేశాడు. తర్వాత 1920లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో సంస్కృతం 2వ భాషగా BA చేశాడు. తర్వాత అదే క్రమంలో అనేక పత్రికలు వ్యాసాలు రాశాడు. అలవాటైంది. తన పెద్దతండ్రి సూచన మేరకు త్రివేంద్రంలో 1924లో లా పూర్తి చేశాడు. ఈ లా డిగ్రీ తర్వాత ఏ ప్రభావం చూపించిందని చూద్దాం మనం తర్వాత. అంటే ఎప్పుడు ఏం చదువుకుంటామో, తర్వాత అది ఎలా ఉపయోగపడుతుందో లేదా ఎలా ప్రతిబంధకంగా పరిమిస్తుందో మనకు తర్వాత తెలుస్తుంది. రైట్. ఈయన చేసే కార్యక్రమం, ఫస్ట్ చేసిన కార్యక్రమం ఈయన మొట్టమొదటి. ఈయన కూడా మనం కొన్ని ఏమేం చేశాడు, ఏ విధంగా ఇతను తెలంగాణలో మెయిన్. ఇప్పుడు మనం ఈయన గురించి మనం అక్కడ చదువుకున్నాం, విమర్శలో చదువుకున్నాం. అక్కడ విమర్శకుడుగా చదువుకున్నాం మనం. ఇక్కడ కవి. పూర్తి భిన్నమైనటువంటి రోల్ ఈయన. అదే మనిషి కానీ 2 రకాల భిన్నమైనటువంటి ప్రక్రియలు మనం రెండో వైపు నుంచి చూస్తున్నాం. మనం అక్కడ ఒకవైపు నుంచి చూసాము, ఇక్కడ రెండో వైపు నుంచి చూసాం మనం. ఏ అలంకారం అది? దృష్టాంత అలంకారమా? అక్కడ 2 కోణాలుగా చూడటం. ఒకే మనిషి రకరకాల పద్ధతుల్లో కనపడటం, ఒకే మనిషి పలు రకాలుగా కనపడటం. నేను చదువుకున్నాం అలంకారాల్లోనూ ఉల్లేఖాలంకారం. ఉల్లేఖనం. రైట్. ఈయన రెడ్డి హాస్టల్ నిర్వాహకుడు. ఫస్ట్ చేసిన కార్యక్రమం ఇది రెడ్డి హాస్టల్. ఇందులో ఈయన ఏం చేశాడు? ఈ హైదరాబాద్ కొత్వాలు వెంకటరామరెడ్డి గారు ఈయనకి పరిచయం బాగా. ఆయన దగ్గరికి వెళ్ళాడు పని మీద, ఏదో పని మీద వెళితే ఈయన నిజానికి ఆయన వెళ్ళింది ఏదో పత్రిక పెట్టాలి దానికోసం ఏదో వెళ్ళాడు ఆయన దగ్గర పని మీద. ఆయన ఏం చేశాడంటే ఈయనకి ఈ పని అప్పచెప్పాడు. రెడ్డి హాస్టల్ కట్టాను, అక్కడ ఉంది, నువ్వు దాన్ని నిర్వహించమని చెప్పి. సరే, అయితే హీ హస్ పుట్ సమ్ కండిషన్స్. నా కండిషన్ ఆన్ మై టర్మ్స్ ఐ విల్ వర్క్ దేర్. ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు. నేను జీతం లేకుండా పనిచేస్తాను. నియమాలు రూల్ ప్రకారం పనిచేస్తాను. నియమాలు అమలు చేయడం నాకు సర్వాధికారాలు కావాలి. అంటే స్ట్రిక్ట్నెస్, డిసిప్లైన్ అమలు చేయడం. డిసిప్లైన్ తను ఏ లక్ష్యాల కోసం ఆ సెక్రటరీగా తీసుకుంటున్నాడో ఆ లక్ష్యాలతో పనిచేయాలి అతని ఉద్దేశం. అందుకని ఆ లక్ష్యాలు సిద్ధించాలంటే ముందు అతనికి ఒత్తిడి రాకూడదు. ఒత్తిడి కొత్వాల దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే వెళ్ళమన్నారో ఆయన దగ్గరే ముందు ఆయన బ్లాంకెట్ పర్మిషన్ తీసుకున్నాడు. ఎస్, నియమావళిని అనుసరించడం అంటే అమ్మా, నియమావళిని అనుసరించడం ఏమండి? సరే, ఇతను ఈ కొత్వాలు అంగీకరించాడు. సరే, 1925 నుంచి 1934 దాకా ఇతను ఆ హాస్టల్లో సెక్రటరీగా పనిచేశాడు, నిర్వాహకుడుగా. ఇది చాలా స్ట్రిక్ట్గా డిసిప్లైన్తో డిసిప్లైన్ అనేది జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడేది. మనం ఎవరిని ఎదిరించాలన్నా డిసిప్లైన్ కావాలి, ఎవరి మీద పోరాడాలన్నా డిసిప్లైన్ కావాలి, మన జీవితంలో పైకి రావాలన్నా డిసిప్లైన్ కావాల్సింది. డిసిప్లైన్ లేనిదే మాత్రం ఏది సాధించలేము. అందుకోసం డిసిప్లైన్డ్గా మన క్యారెక్టర్ డిసిప్లైన్ మీద ఆధారపడుతుంది. మనకి ఎటువంటి నియమబద్ధమైన జీవితం ఉంది తెలుగులో చెప్పుకోవాలంటే అదే ఆధారపడుతుంది. అదే మనకి ఆరోగ్యానికి, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్కి మనకి పనికి వచ్చేది డిసిప్లైన్. అందుకని అది అమలు చేశాడు. ఏ రకంగా అమలు చేశాడు? లైబ్రరీ పెట్టాడు, అక్కడ కొత్త లైబ్రరీ ఏర్పాటు చేశాడు, అద్భుతమైన పుస్తకాలు తెప్పించి వాళ్ళందరూ చదివించాడు, చైతన్యవంతులు చేశాడు. తర్వాత అది మెంటల్ హెల్త్ కోసం, ఫిజికల్ హెల్త్ కోసం ఈ ఆటలు పెట్టాడు, వ్యాయామశాల ఏర్పాటు చేశాడు వాళ్ళకి. అంటే హాస్టల్ అంటే అక్కడ పిల్లలు
వచ్చి చదువుకుంటున్న స్కూల్ కాలేజ్ అయిపోగానే ఉంటారు అక్కడ. ఐ థింక్ దట్ వాజ్ ద పర్పస్. అప్పుడు ఆ పర్పస్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలను ఇలా చేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవితం అక్కడే మిగతాది. ఆ జీవితంలో ఏమైతే నేర్చుకున్నారో వాళ్ళు బయటికి వెళ్ళి అలా ఉంటారు. అలాంటి కార్యక్రమాలు చేశాడు, వాళ్ళ కోసం ఏర్పాటు చేశాడు. చేసి ఈ పుస్తకాలు లైబ్రరీ తెప్పించాడు. తర్వాత అక్కడి నుంచి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులను పిలిపించి ఉపన్యాసాలు ఇప్పించేవాడు ఆదివారం రోజు, శనివారం వాళ్ళ చోట. సో దట్ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఉన్న జ్ఞానం సరిపోదు, ప్రముఖులు పెద్దవాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం వింటే వాళ్ళకి మరింత చైతన్యవంతులు అవుతారు. దానివల్ల వీళ్ళు బహుముఖంగా జ్ఞానవంతులయ్యారు, చైతన్యవంతులయ్యారు ఈ స్టూడెంట్స్. మరి ఫలితం ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ ప్రభుత్వం అప్పుడు అణచివేతలు ప్రారంభమైనాయి. 1920 అంటే పీక్ లో ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం వైపు దీనికి ఇంత పీక్ లో జరుగుతుంది, రకరకాల ఉద్యమాలు జరుగుతుంది అటు. ఆ దృష్టిలో వాళ్ళు ఎదురు తిరగడం ప్రారంభించారు. సో న్యాచురల్ గా దీని మీద హాస్టల్ మీద ఇతన్ని తొలగించండి అనేటువంటి ఒత్తిళ్ళు అవి అక్కడ రకరకాల ఒత్తిళ్ళు ఆ హాస్టల్ మీద రావాలి. సో హీ హ్యాడ్ టు లీవ్ దట్. ఆ హాస్టల్ అతను వదిలిపెట్టాల్సి వచ్చింది. అందులో 1934లో హాస్టల్ అతను వదిలిపెట్టాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. దాని తర్వాత మరి ఏంటి నెక్స్ట్ స్టెప్ వెంటనే ప్రారంభమవుతుంది. అంటే ఎవరైతే కారణజన్ములు అవుతారో వాళ్ళు ఒక్క క్షణం కూర్చోరు. నెక్స్ట్ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, అంతకన్నా ఎక్కువ ద్విగుణీకృతమైనటువంటి ఓపికతో వాళ్ళు ముందుకెడతారు. అలాంటి కార్యక్రమం మళ్ళా చేపట్టాడు. ఏమిటది? పత్రికా సంపాదకుడు. ఇంతకుముందు ఎప్పుడో మొట్టమొదటి అనుకున్నాడు పత్రిక పెడదామని. నిజానికి ఆయన అక్కడికి వెళ్ళిన ఉద్దేశం కూడా అదే అనుకుంటున్నాను, నాకు తెలిసి నేను విన్నది. తర్వాత అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళా రెండోసారి ఆ పత్రిక పెట్టాలి అనేటువంటి, అంటే అప్పుడు మిగతా పత్రికలతో మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ కూడా రాలేదు ఆయనకి, మిగతా పత్రిక సంపాదనతో మాట్లాడినప్పుడు. ఎందుకంటే వీడ కవిత్వ చదువుకునే ఆటమే నుంచే పత్రికలు వ్యాసాలు ఇవి రాస్తుండేవాడు. సో కొంతమందితో పరిచయం ఉంది. ఆ పరిచయాల మీద వెళ్ళడిగితే దే డిడ్ంట్ కోఆపరేట్ విత్ హిమ్. అప్పుడు సరే మళ్ళీ రెండోసారి విత్తం ప్రారంభించాడు ఈయన. అప్పుడు ఈయన అడిగితే సరే ఇలా బయట క్లోజ్ ఇది హాస్టల్కి వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు దాన్ని హీ వెంట్ అగైన్ టు బ్రహ్మ ప్రతాప్ బహదూర్ రెడ్డి, రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా పత్రిక పెడతాను అంటే ఆయన ఒక్కడి దగ్గర నుంచి 1000 రూపాయలు చొప్పున 7000 దాకా కలెక్ట్ చేసి ఈయనకి ఇచ్చాడు. ఈయన కలెక్ట్ చేసి పెట్టుకుని పత్రిక పెట్టాడు. అప్పుడు కూడా పత్రిక పెట్టుకోవడానికి కూడా చాలా నిబంధనలు వచ్చినాయి. ఏమిటి? ఆ పత్రిక పేరులో కూడా ఎక్కడ రాజకీయ రాష్ట్ర ఏ పార్టీనో మరోటో ఉద్యమాలని కానీ అటువంటి పేరు ఏమీ రాకూడదు. ఆ పేరు పెట్టే దానిలో నువ్వు పెట్టుకునే పత్రిక అంటే కేవలం సింపుల్ గా గోల్కొండ అని ఒక్క పేరు పెట్టుకున్నాడు అంతే. పేరులో ఏముందండి, వాట్ ఈస్ దేర్ నేనేమన్నాడు కదా షేక్స్పియర్. అందుకని ఈయన ఈ పేరు అవసరం లేకుండానే గోల్కొండ అని పేరు పెట్టాడు. నిజంగా చేయదలుచుకుంటా అండర్ రౌండ్ చేస్తూనే ఉన్నాడు. తనే ప్రూఫ్ రీడర్, గుమాస్తా, సేకరణ వార్తలు తెచ్చుకోవటం, అటెండర్, అన్ని పనులు అతనే చేసుకుని చాలా కష్టపడి వార్తలు తెచ్చేవాడు. తెచ్చుకున్న తర్వాత ఆ వార్తల్ని మనం చెక్ చేసినవాడు, మంచి చెడులు ఎంతవరకు కరెక్ట్ అని చెక్ చేసినవాడు. అవి కూడా ఇందులో అయినా పత్రికలో ప్రకటించేవాడు. తర్వాత ఆ పత్రికలో పబ్లిష్ చేసేవాడు. తర్వాత వ్యాసాలు రాసేవాడు తను స్వయంగాను. చిన్నప్పటి నుంచి మొదటి నుంచి రచయిత అతను వ్యాసాలు రాసేవాడు చైతన్యవంతంగాను. ఆ వ్యాసాలు రాయటమే కాదు, కొద్ది కాలంలో ప్రముఖులందరి దగ్గర నుంచి కూడా వ్యాసాలు సేకరించి చేసేవాడు. అందులో అంటే ప్రముఖులే నిజానికి ఆ పత్రికలో వ్యాసాలు రాయని ఉత్సాహపడేవారు. ఎందుకంటే దాని సర్క్యులేషన్ అలా పెరిగింది. సర్క్యులేషన్ అంటే ఏమిటి? ప్రజలకి చైతన్యవంతం చేశారు. అవి ఆ విధంగా చైతన్యవంతం చేశారు. అదొకటి జరిగింది. తర్వాత ఈయన సాంఘిక అంటే సామాజిక దృక్పథంతో స్త్రీలకి దించి కూడా ఆర్టికల్స్ తీసుకొచ్చి వాళ్ళు కూడా రాయాలి, స్త్రీల చేత కూడా ఆర్టికల్స్ రాయించి అందులో పబ్లిష్ చేయించేవాడు. ఆయన చాలా ముక్కుసూటిగా చెప్పేవాడు. సంపాదకీయాలు చాలా ముక్కుసూటిగా చెప్పేవాడు. తను అనుకున్న దానికి నమ్మి డీవియేట్ అయ్యేవాడు కదా. ఎవరి కోసం చెప్పినా సరే అతను డీవియేట్ అయ్యేవాడు కదా. తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అదే చెప్పేవాడు. ఇలా చేస్తున్న సందర్భంలో ఈయన ఇంతే కాకుండా ఈ ఒక్కదానికి రాయటం మాత్రమే కాకుండా అతను మిగతా పత్రిక కూడా ఇచ్చేసేవాడు. సుజాత, శోభ, భారతి వంటి పత్రికల్లో కూడా ఆయన వ్యాసాలు రాసేవాడు. తెలుగు ప్రాంతాల్లో ఉన్న మేటి పండితులందరూ ఈ పత్రికల్లో వ్యాసాలు రాసేవాడు. ఈ వార్తల కన్నా వ్యాసాలు ఎక్కువగా వచ్చేవి, ఇందులో పబ్లిష్ చేసేవాడు. వ్యాసాలు కొన్నిసార్లు నిజాం ప్రభుత్వాన్ని నిరకం పెట్టేవి అవి ఆ సందర్భంలో. తర్వాత 1951లో ప్రజావాణి అని ఇంకో పత్రికను స్థాపించాడు. వీరి అవిరళ కృషి ఫలితంగా తెలుగు పత్రిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇది మాత్రం ఈ గోల్కొండ పత్రిక చేసినటువంటి సేవ మాత్రం అంతా ఇంత కాదు. నిజానికి మనం విన్నాం కూడా. ముడుంబై వెంకటరాఘవాచార్య గారు తెలంగాణలో కవులు పూజ్యం అని అన్నప్పుడు చాలా ఆయన పల్లెటూరు ఊరూరికి పిలిపించి దాదాపు 350 మంది కవుల దగ్గర నుంచి రచయితలు పట్టుకొచ్చి ఇవి మా లిస్ట్ అని చెప్పి ఆయన పబ్లిష్ చేశాడు కదా. అంటే అంత రియాక్షన్ ని క్రియేట్ చేసింది ఒక్క కామెంట్, ఒక్క చిన్న కామెంట్ కాదు, అంటే కామెంట్ చిన్నది అవ్వచ్చు కానీ అది కలిగజేసిన రియాక్షన్ అంత అద్భుతంగా ఉంది. అంత చక్కటి రియాక్షన్ వచ్చింది. దాంతో అసలు
ఈ ఒక సంచలనం సృష్టించాడు ఆ సమయంలో ఈయన. అలా సహాయం చేసిన వాళ్ళలో, ఆ సమయంలో ఇచ్చేసిన వాళ్ళలో శేషాద్రి రమణ కవులు కూడా వరకు వాళ్ళు ఈయన చాలా కోఆపరేట్ చేశారు. అప్పటికే వీళ్ళు తిరుగుతున్నారు శాసనాల కోసం, వాటి కోసం శేషాద్రి రమణ కవులు తిరుగుతున్నారు. వాళ్ళ ద్వారా కూడా ఈయన ఈ కథలు అవి తెప్పించుకున్నాడు శేషాద్రి రమణ కవులు తెప్పించుకోవడం. ఇది కూడా మనం అక్కడ చదువుకుని ఉంటాం. సో ఆ రకంగా చేసి ఈయన అంత గొప్ప కార్యక్రమం చేసి పత్రికా సంపాదకుడిగా అంత చక్కటి కార్యక్రమాన్ని ఈయన తీసుకొచ్చాడు. అద్భుతమైన కార్యక్రమం. ఇది అయిపోయిన తర్వాత ఇంక నవ్వు ఆ 2 కార్యక్రమాలు చదువుకున్నాం. ఏంటి మనం ఇక్కడ ఈ పత్రిక పెట్టేటప్పుడు మరొక చిన్న పాయింట్ వచ్చింది, మనం అనుకున్నాం, ప్రస్తావించుకోలేదు. అతను లాయర్గా పనిచేశాడు. అతను బిఎల్ చదివాడు. లాయర్గా చేసేవాళ్ళు పత్రిక పెట్టకూడదు అనేది ఒక నిబంధన పెట్టారు. మళ్ళీ అప్పుడు పెట్టినప్పుడు ఈయన ఏం చేశాడు, తన నిర్వహణని నామకే వాస్తే మిగతా వాళ్ళకి అప్పగిచ్చేసి ఆ లాయర్గా అనేటువంటి వాళ్ళని ఇతను మాత్రం పైన చూసుకుంటూ ఉండేవాడు. నిర్వహణ మాత్రం వాడదే పేరుకి, కానీ అంతర్గతంగా నిర్వహణ మాత్రం వాడది. అలాంటి కార్యక్రమం కూడా చేశారు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇతని లాయర్ వృత్తి తర్వాత ఎలా అడ్డంకి అయింది అని, దాన్ని ఎలా అధిగమించాడు, ఇలా అధిగమించాడు ఆయన. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేరే యాంగిల్లోకి చూస్తాం. మనం పత్రికా సంపాదకుడు చూసాము, రెడ్డి హాస్టల్ ఒక మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ ఎలా ఉన్నాడో చూసాం మనం. ఇప్పుడు నౌ వీఆర్ సీయింగ్ ఎట్ హిమ్. ఆయన్ని మనం ఒక రచయిత ఎలా ఉంటాడని మనం చూస్తున్నాం. రచయితగా ఈయన ఏం చేస్తాడని మనం చూస్తున్నాం. రైట్ అండి. ఎవరో వీడియో అవసరం లేదేమో సార్, వీడియో కట్ చేసేది అవసరం లేదు. ఈయన పరిశోధనాత్మక రచనలు, ఈయన ప్రధానంగా పరిశోధనాత్మక రచన చేశారు. అంటే ఈయన నిజంగా విమర్శకుడుగా లెక్కించాలి అని అనుకున్నప్పటికీ ఈయన ఎక్కువ చేసింది పరిశోధనాత్మక ఇన్వెస్టిగేటివ్గా చేసుకొచ్చాడు. అంటే పరిశోధించి రకరకాల విషయాలు ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. ఇతని రచనా కార్యక్రమాలు ఏమేం చేశాడని చూస్తాం మనం. హిందువుల పండుగలు, ఇందులో పండుగల గురించి మనం పండుగలు చేసుకున్నాం, దాని వెనకాల భావన ఏంటి, అది ఎలా చేసుకోవాలి, దాని గురించి ఏదో హియర్సేగా మనం వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు మన వాళ్ళు వీళ్ళు చెప్పిందే కానీ పూర్తి అధికారికమైనటువంటి జ్ఞానం మనకే ఉండదు. ఈయన ఏం చేశాడు, రకరకాల చర్చ చేసి గ్రంథాలు పురాణాలు అవన్నీ తిరిగేసి ఈయన ఏ పూజ ఏ విధంగా చేసుకుంటారో హిందువుల పండుగ గురించి, దాని వెనకాల ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి, దానికి సమాజంతో ఏ రకంగా లింక్ ఉన్నది, అవన్నీ చెప్పుకుంటూ ఒక హిందువుల పండుగలు అనేటువంటి ఒక రచన చేశాడు ఈయన. పరిశోధన, ఇదంతా పరిశోధన చేసి మామూలుగా ఏదో ఎక్కడో ఉందని సంస్కృతంలో భారతాన్ని తీసుకొచ్చి కాపీ చేసి ట్రాన్స్లేట్ చేసి చెప్పినట్టు కాదు. ఇది ఈయన ఇన్వెస్టిగేట్ చేసి పరిశోధించి ఈ సమాచారాన్ని మనకి అందించాడు. అదొక అద్భుతమైన కార్యక్రమం. తర్వాత హైందవ ధర్మ వీరులు, కొంతమంది ధర్మ వీరుల్ని తెలుగు రాష్ట్రాలు, తెలుగు దేశాల్లో ఉండేటువంటి వీరుల్ని, అందులో మన మధ్యాహ్నం చూస్తే బాలచంద్రుడు కూడా ఉన్నాడు ఆ వీరుల్లో. బాలచంద్రుడు ఇలాంటి తెలుగులో వీరు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మిగతా ఈ అభయచంద్, నిర్భయచంద్, గురు గోవింద్, బలభద్రుడు, ఇది కూడా ఈ పేరు కూడా కనిపించింది, బలభద్రుడు గారు కనిపించింది ఆ బుక్ లో చూసినప్పుడు. సోమనాద్రి, వీళ్ళందరూ కూడా ఇలాంటి ధర్మవీరులతో, అంటే యుద్ధం చేస్తూ వాళ్ళ ప్రాణాలను అర్పించినటువంటి మహావీరులతో ఒక వాళ్ళ చరిత్రను బ్రీఫ్ గా 3-4 పేజీల్లో కథల రూపంలో ఆయన అందించాడు, హైందవ ధర్మ వీరులు అనేటువంటి పేరుతో. రైట్. అదొకటి. తర్వాత యువజన విజ్ఞానం, తర్వాత ప్రధానమైన మీరు ఈ పేర్లు చెప్తున్నాం కదా, 2 లైన్లో 3 లైన్లో ముఖ్యమైనవి. నేను ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడుతాను, మనం అన్ని చెప్పనక్కర్లేదు. నేను చెప్పే విషయాలు మీరు అందులో నోట్ చేసుకుని అండర్లైన్ చేసుకుని రాస్తే చాలు. మీకు అది గుర్తుపెట్టుకుని, మీరు బుక్ ఉంటే మీ దగ్గర బుక్ ఉంటే నోట్ చేసుకోండి, మళ్ళీ చదవనక్కర్లేదు, మీరు పాఠం చదవనక్కర్లేదు. యువజన విజ్ఞానం, యువజనులకు కావాల్సిన విజ్ఞానంతో అనేక విషయాలు తెలియజేస్తుందో 13 వ్యాసాలు రాశాడు ఇందులో ఆయన. ఇది నిజానికి పెద్ద బాల శిక్ష అంటారు దీన్ని. యువజన విజ్ఞానం అనేది ఏదైతే ఉందో పెద్ద బాల శిక్ష అంటారు. పెద్ద బాల శిక్ష పేరు మనం చెప్తే అర్థమైపోతుంది. సమస్త విజ్ఞాన సరస్వం అది ఒక్క చదివితే చాలు. పూర్వం మన స్త్రీలు కానీ పురుషులు కానీ స్కూల్ అంటే పాఠశాల, ఎంతమంది స్త్రీలు, ముందుగా స్త్రీల గురించి మాట్లాడుకోవాలి మనం. వాళ్ళకి పాఠశాల విద్య బయటకు వెళ్ళి చదువుకునే అవకాశం లేకపోయినా వాళ్ళు ఆ పెద్ద బాల శిక్ష చదివి ఎంఏలు డిగ్రీలు చేసిన వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు సంపాదించేవాళ్ళు. అంటే అంతటి ఉన్నతమైనటువంటి, అంత సమగ్రమైనటువంటి నాలెడ్జ్ అందులో ఉండేది. ఇప్పటికీ మీరు బుక్స్కి కొనండి, అందులో లేని విషయం అంటూ ఉండదు పెద్ద బాల శిక్షలో. అలాంటి పుస్తకం అని చెప్పి దీని యువజన విజ్ఞానం ఆ పేరు ఉంది దీనికి. ఇది అదొకటి. తర్వాత రామాయణ విశేషాలు. ఈ రామాయణ విశేషాల గురించి మనం అక్కడ భిన్నంగా చదువుకున్నాం. ఎక్కడ మనం విమర్శలో చదువుకున్నప్పుడు అక్కడ భిన్నంగా కొనడం చదువుకున్నాం, కానీ ఇక్కడ మాత్రం దీన్ని బ్రీఫ్ గా మనం కేవలం ఒక రచన అనేటువంటి దృష్టిలోనే మనం చూస్తాం. ఎందుకంటే పూర్తిగా ఎలా చదువుకోవాలో అక్కడ చదువుకున్నాము, అక్కడ చదువుకునేది మళ్ళీ ఇక్కడ చదువుకోని అవసరం లేదు. కేవలం ఇక్కడ ఒక పరిశోధనాత్మక రచన, చాలా ప్రీతిపాత్రమైనటువంటి పౌరాణిక గాథ రామాయణం భారతీయులకి. సో అందులో రామాయణం లోతైన దృష్టితో పరిశీలించాడు. రామాయణ విశేషాలు గ్రంథం స్వరాభ ప్రతాప్ రెడ్డి గారి పరిశోధనానికి నిదర్శనం.
పరిశోధన దృక్పథాన్ని నిదర్శనం అది. అంత పరిశోధన చేసి వాల్మీకి రచనకు సంబంధించిన అనేక అంశాలు చర్చిస్తూ రచన సాగించాడు. ఇందులో రామాయణం జరిగిన సమయం, రాముడు వాల్మీకిల వయసుల వ్యత్యాసం, ఇంద్ర పూజ, పంచవటి నిర్ణయం, ఆర్యావర్తం మొదలైన విశేషాన్ని బ్రీఫ్గా ఈ 2-3 లైన్లు రాయండి. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనం ఆ దృష్టి కేవలం ఒక రచన అనే దృష్టితో చూడాలి. దీని గురించి మనం ఇక్కడ ఎక్కువ రాయాల్సిన అవసరమే లేదు. కేవలం రామాయణ విశేషాలు రాశాడు, ఇది ఒక పరిశోధనాత్మక గ్రంథము అని ఇందులో ఆర్యావర్తము ఇలాంటి 2-3 విషయాలు మెన్షన్ చేశాడు, రాసిస్తారు. ఇంతకు మించి మనం వ్యక్తిని రాయక్కల. మనం విస్తారంగా చదువుకున్న చోట రాసాం మనం. రైట్. అయిపోయిన తర్వాత ఆంధ్ర సాంఘిక చరిత్ర, ఇది ఒక ప్రధానమైనటువంటి గ్రంథం ఈయన రాసింది. దాంట్లో రాజుల చరిత్రలు, రాజ్యాల చరిత్రలు, అప్పటి యుద్ధములను వివరించు చరిత్రలు ఇవన్నీ మనకు ఉన్నాయి తప్ప అవి సాంఘిక జీవన వ్యవస్థకు సంబంధించి చరిత్రలు మనకు కుదరలేవు. కాబట్టి వీటన్నిటిని ఆయన క్రోడీకరించి ఆంధ్ర సాంఘిక చరిత్ర అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు. అందులో మనం ఏం చదువుకున్నాం, అక్కడ చదువుకున్నప్పుడు ఆయన ఈ నన్నచోళుడు రంగనాథ రామాయణం గురించి అందులో ఆయన చెక్ చేసి రాశాడు. ఇది రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి రాశాడని, తర్వాత దీనికి రంగనాథ రామాయణం వీళ్ళు శైవుల్ని అనుసరించడానికి వైష్ణవులు ఈ పేరు పెట్టి ద్విపదలో రాశారని, తర్వాత అప్పుడు ఈ శివాలయాల్లో తంబళ్ళని పూజారిగా పెడితే వాళ్ళని తీసేసి బ్రాహ్మణులను పెట్టారని, తర్వాత నిజానికి ఈ శైవులు ఎక్కువగా బ్రాహ్మణుల మీద వ్యతిరేకంగా పోరాటం చేశారు కాబట్టి, అంటే బ్రాహ్మణవాదం మీద ఎక్కువ పోరాటం చేశారు కాబట్టి అతనికి సంతృప్తి కలిగిందని వాళ్ళ విషయంలో. అంటే వాళ్ళని వ్యతిరేకించినప్పటికీ అంటే ఏమిటి, శైవుల్ని వైష్ణవుల్ని శైవుల్ని అనుసరించారు అనుకున్నప్పటికీ ఈ రకమైన కోణం నుంచి ఆయన చూసి హీ వాజ్ హ్యాపీ విత్ దట్. ఆ బుక్ లో ఆయన చెప్పిన విషయాల మీద ఇది ఆంధ్ర సాంఘిక చరిత్ర ఈయన రాసింది. ఈ గ్రంథం రాయడానికి ప్రతాపరెడ్డి హిందూ ఇతిహాసాలు, పురాణాలను ఆలంబనగా చేసుకుని వివిధ గ్రంథాలను అధ్యయనం చేసి అందులో దాగిన విషయాలను తెలియజేయాలనే ప్రయత్నంలో మనకి ఈ ప్రక్రియకి నాందికెళ్ళిపాడు. ఇది చాలా ఫేమస్ బుక్ అయింది. ఈయన రాసిన గ్రంథాల్లో ప్రధానమైనవి బయటకు రెండు ఏమిటవి, ఆంధ్ర సాంఘిక చరిత్ర ఒకటి, రామాయణ విశేషాలు ఒకటి. ఈ రెండునే మనం మీకు లిస్టు గుర్తుంటే అక్కడ విమర్శలో మనం రాసుకున్న గ్రంథాల లిస్టులో ఈ రెండు మనం ప్రధానంగా చెప్పుకున్నాం. తర్వాత జీవిత చరిత్రలు రాశాడు, 3 జీవిత చరిత్రలు. ఎవరు అవి? రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు, ఈయన మెంటర్, ఎవరు హైదరాబాద్ కొత్తవాళ్ళగా చేశాడు కదైనా, ఆయన గురించి రాశాడు. తర్వాత బుడ్డా వెంకటరెడ్డి, ఈయన కర్నూలు రాసిన వాడు, కర్నూలు దేశం వాడు. అయితే అద్భుతంగా దానకరణ దొరుకుతాం, చాలా గొప్ప దానకరుడు. ఆకలి వచ్చి అనుమతిస్తుంటే తన ఇంట్లో ధాన్య బస్తాలను పంచిపెట్టి దానశీలిగా పేరు గణించాడు. ఈయన గురించి ఒక వ్యాసం రూపంలో అందించినప్పటికీ విస్తృతమైన సమాచారం, విశ్లేషణ, సంఘటన సమాచారాన్ని అందించాడు ఈయన. ఈ బుడ్డా వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి గురించి రాసినప్పుడు 2, 3 అంటే ఏమిటి, కొంచెంగా రాసినప్పుడు కూడా సమగ్రమైన సమాచారం అందించాడు ఈ బుడ్డా వెంకటరెడ్డి గురించి. ఈ కేవీ రంగారెడ్డి గారి కొండా వెంకటరెడ్డి గారి గురించి విషయాలు నిజానికి వీళ్ళిద్దరు సమకాలీనులు అయినప్పుడు కూడాను చాలా అద్భుతంగా ఈయన గురించి చిత్రించి కొండా వెంకటరెడ్డి గుణగణాలను ఇతరుల గుణాలతో పోల్చి చెబుతూ రాసిన వ్యాసం కంపారిటివ్ ఎస్సే రూపంలో సంక్షిప్త జీవిత చరిత్రగా రూపొందింది. వీళ్ళ మధ్య మంచి స్నేహం ఉంది. స్నేహం ఉన్నప్పటికీ ఆ గౌరవంతో అద్భుతమైనటువంటి ఈయన గురించి జీవిత చరిత్ర ఈయన రాయడం జరిగింది. ఈ 3 జీవిత చరిత్రలు ఈయన అంటే ఒక్కొక్క ప్రక్రియలో 3 జీవిత చరిత్రలు రాసినాం. ఇందాక చెప్పినవన్నీ పరిశోధనాత్మక రచనలు, హిందువుల పండుగలు, హిందూ ధర్మవీరులు, యువజన విజ్ఞానం, రామాయణ విశేషాలు, ఆంధ్ర సాంఘిక చరిత్ర, ఇవన్నీ పరిశోధనాత్మకం. ఈ 3 జీవిత చరిత్రలు. రైట్. ఇవన్నీ సాహిత్య సేవ అనేటువంటి హెడ్డింగ్ లో రాస్తాం. మీరు బ్రీఫ్ గా 2-3 లైన్లు రాయండి, ఎక్కువ రాయకాల వీడి గురించి. బట్ పక్కన రాసి అండర్లైన్ చేసి స్పష్టంగా కనిపించేట్టు అండర్లైన్ చేసి ఈ 3 లైన్లు మీరు మనం దిద్దేటప్పుడు జీవిత చరిత్ర కనబడిందా, వెంకటరెడ్డి పేరు కనిపించిందా, బహదూర్ పేరు కనిపించిందా, కేవీ రంగారెడ్డి గారి పేరు కనిపించిందా, ఇది చూస్తారు అంతే. మనం ఎంతవరకు రాశారో చూడరు. కాబట్టి బ్రీఫ్ అది మాత్రం రాయండి. ఇది అయిపోతే నెక్స్ట్ సాంఘిక రచనలు. ఈయన ఇంకా చైతన్యవంతం చేయడానికి ఏం చేశాడు, గ్రామ జనతర్పణం. ఇది పల్లెటూరులో అంటే పల్లెటూరుకి వెళ్ళి మనం ఒక పల్లెటూరుని హ్యాండిల్ చేయాలంటే, ఒక పల్లెటూరుని ఒక గ్రామాన్ని ఎలా నిర్వహించాలో మొత్తం సమగ్రమైనటువంటి సమాచారం ఇచ్చాడు. అంటే ఒక సర్పంచ్ ఆ ఊళ్ళో ఉన్నాడంటే అతను ఏ దృష్టితో పనిచేయాలి అనేటువంటి విషయాలు మొత్తం 10 విషయాలు చెప్పాడు. ఏమిటి చెప్పాడు? 10 విషయాలు. గ్రామం నిజంటే ఒక గ్రామాన్ని ఎలా మేనేజ్ చేయాలి, అదే గ్రామాన్ని మేనేజ్ చేయడం ఇంకొంచెం పెద్ద ఒక పంచాయతీ నుంచి ఒక మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎక్కడైనా సరే ఇదే మేనేజ్మెంట్. బట్ సూక్ష్మ స్థాయిలో గ్రామం లెవెల్లో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, ఏమేమి విషయాలు చెప్పాడు ఈయన చూడండి, చాలా విషయాలు చెప్పాడు ఇందులో. ఆయన విద్యా సంపద, పరిశుభ్రత, వ్యక్తి పరిశుభ్రత, తర్వాత ఆరోగ్యం, అంటువ్యాధులు, దానికి తగిన జాగ్రత్తలు, శిశు పోషణ, తోటల పెంపకం, పంచాయతీ నిర్వహణ, గ్రంథాలయాల నిర్వహణ, ఇదేటువంటి అనేక విషయాల గురించి అందులో చెప్పాడు. ఇంకా కవర్ చేయని పాయింట్ ఏముందండి, ఒక సర్పంచ్ కూర్చుని ఈ పనులు చేసేసారు సర్పంచ్, మళ్ళీ వాడు గెలవకల జీవితకాలం వాడే ఉంటాడు సర్పంచ్గా.
అలాంటి విషయాలని చెప్పాడు. అంటే సర్పంచ్ అంటే సర్పంచ్ మాత్రమే కాదు, ఆ ఊరిలో ఉండేటువంటి అందరూ చేయాల్సిన బాధ్యతలు ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పాడు ఈయన. గ్రామంలో నివసించే ప్రజలు సురవరం చెప్పిన సూక్తి ముక్తావళిలాగా దీన్ని భావించాలి. దీన్ని వాళ్ళకి సూక్తి ముక్తావళి అంటే ఈ 10 సూత్రాలను పాటిస్తే చాలు, ముక్తి దొరుకుతుంది, లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పాడు ఇక్కడ. ఇది ఒకటి, రైట్. దీని తర్వాత నెక్స్ట్ గ్రంథాల యుద్ధమం. దీని గురించి చెప్పక్కర్లేదు. గ్రంథాల యుద్ధమం అంటే చేసిన గ్రంథాల యుద్ధమాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాడు ఈయన. పుస్తక రూపంలో తీసుకొచ్చి ఏం చెప్పాడు అంటే ఉద్యమ రూపంలో అప్పుడు కండక్ట్ చేశారు, తర్వాత పుస్తక రూపంలో తీసుకొచ్చాడు. ఏమిటి ఇందులో ఎక్కడెక్కడ గ్రంథాలయాలు ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఏ దేశాలు ఉన్నాయి, ప్రాచీన గ్రంథాలయాలు ఏమిటి, ఇవన్నీ ఇక్కడ గ్రంథాలయాల ఆవశ్యకత ఏంటి, ఇవన్నీ అందులో గ్రంథాలయాల గురించి అనేక కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఆయన వాటి చరిత్రను, జాతీయ అంతర్జాతీయ గ్రంథాలయాలను అందరికీ తెలిసేలా చేయడం లక్ష్యంగా ఈ గ్రంథాన్ని రాశాడు. చాలా ప్రముఖమైనటువంటి గ్రంథం ఇది. గ్రంథాలయాలకు సంబంధించి చాలా వాళ్ళ ప్రాముఖ్యం తెలిపేటువంటి చాలా ప్రముఖమైనటువంటి గ్రంథం ఇది, రైట్. ఇది ఒక భాగం. తర్వాత ఈయనకి భాష మీద కూడా చాలా ఇష్టం. మనం చదువుకున్నాం అక్కడ సురవరం ప్రతాపరెడ్డి అనగానే మనం భాషా సంబంధి అని మనం చదువుకున్నాం, గుర్తుందా ఒకచోట. ఇక్కడ ఈ భాషా సంబంధిలో ఈయన మీరు ఒక్కసారి వెనక్కి గుర్తు చేసుకోండి, రివైండ్ చేసుకోండి. అక్కడ మేము ఏం చదువుకున్నాం, మనం ఇక్కడ ఎలా లింక్ చేసుకుంటాం. అదే మనిషి, అదే సురవరం, బట్ 2 భాగాలుగా పనిచేశాడు ఈయన. కానీ మనిషి పనిచేసిన హృదయం మాత్రం ఒకటే, అదే చెయ్యి, కానీ ఆ రాసేది విమర్శల దృష్టిలో వేశాడు, ఇప్పుడు రచయితల దృష్టిలో వేస్తాడు. బట్ 2 చేసి మాత్రం ఆయన మనం లింక్ చేసుకుని ఒకే స్వరూపంగా చూడవచ్చు. ఈ ఆంధ్ర లిపి సంస్కరణలో ఈయన లిపిని ఇంత అనవసరము తగ్గించాలి అనేటువంటి దృష్టిలో కొన్ని మార్పులు సజెస్ట్ చేసి ఆయన ఈ ముద్రణకి అవకాశం ఉండేటట్టుగా, తేలికగా ముద్రించగలిగేటట్టుగా, ముద్రణ కార్యక్రమాలు త్వరగా అయ్యేటట్టుగా కొన్ని మార్పులు సజెస్ట్ చేశాడు ఈయన. బండిర అక్షరాన్ని తొలగించాడు. రకారం ఉంది కాబట్టి అది అవసరం లేదన్నాడు. నిజానికి ఇప్పుడు అది వాటల్లా మనం కాబట్టి ఆ రోజు చెప్పాడు ఆయన చెప్పింది మనం ఆ రోజు ప్రజలకు నచ్చి ఉండకపోవచ్చు, కానీ ఇవాళ మనం అంతా పాటిస్తున్నాం. బండిరా ఎవరం వాటల్లా మనం, రైట్. తర్వాత ఈ ఎఫ్ అనే శబ్దానికి కింద పకారానికి కింద చుక్క పెట్టిన ద్వారా ఎఫ్ అనే శబ్దం వస్తుందని చెప్పాడు. అప్పుడు ఉర్దూ భాషలో ఎఫ్ అనే శబ్దానికి ఎక్కువ ఉండేది అక్కడ, కాబట్టి పకారం కింద చుక్క పెట్టడం ద్వారా శబ్దాన్ని లిపిలో సాధించవచ్చు అని చెప్పాడు. తర్వాత ఈ లకారాన్ని తొలగించాడు. లకారం కూడా తక్కువ మంది వాడుతున్నాం మనం. లకారం కింద లకారం వద్దని చెప్పి మన విజయలక్ష్మి గారు కూడా చెప్పారు, మనం లకారం కింద లకారమే వాడాలి. అది మనం మర్చిపోకుండా ఇక్కడ కనీసం తెలుగు ఎంఏ చదివిపోతుందని ఆ అలవాటు మాత్రం మార్చుకుందాం. లకారం మీద లకారం కాకుండా కేవలం లకారం మాత్రమే పెట్టేట్టుగా మనం నేర్చుకుందాం, రైట్. నా కింద చుక్క పెట్టడం ద్వారా నకారాన్ని సాధించవచ్చు. రిక్షా అనే పదాన్ని ఈ క్షకారం ఇదొక సంయుక్తాక్షరం. ఈ సంయుక్తాక్షరాలు ఎంత త్వరగా తీసేస్తే లిపిని ప్రూఫ్ తయారు చేయడంలో అంత తేలిక అవుతుంది అనేది. ఇప్పుడంటే కంప్యూటరైజేషన్ వచ్చినాయి, అప్పుడు లేవు కదా, అన్ని మాన్యువల్గా చేసేవాడు కదా. అందులో ఆ దృష్టితో ఆయన ఈ సంస్కరణను సజెస్ట్ చేశాడు. ఈ షకారం బదులు రిక్షా అని రాయటం ద్వారా ఈ అక్షరాలు తగ్గించవచ్చని. ఇలాగా మొత్తం 16 అక్షరాలు 38 హల్లులకు బదులుగా కేవలం 21 అక్షరాలు కలిపి 38 అక్షరాలతో మాత్రమే, అంటే 16 అచ్చులు 21 హల్లులు, మొత్తం 38 అక్షరాలతో తెలుగు వర్ణమాలను సజెస్ట్ చేసిన ఈ రకంగా పార్టిసిపేట్ చేయొచ్చని చెప్పాడు. ఇది ఒక భాగం. చెప్పిన తర్వాత చివరి 2 పాయింట్కి వచ్చాం మనం. ఈయన నాటకాలు రూపకాలు, ఈయన భక్త తుకారాం నాటకం రాశాడు, కళా నేపథ్యంలో ప్రచురించాడు. తర్వాత ఉచ్చల విషాదం అనే నాటకాన్ని, ఈ ఉచ్చల విషాదం ఎక్కడో చూశానండి, ఈయన ఎక్కడి నుంచి తీసుకున్నాడో కథ అని చెప్పి చూశాను, మధ్యాహ్నం మర్చిపోయాను, చదివాను. కానీ ఈ ఉచ్చల విషాదం అనేటువంటి పార్ట్ తీసుకుని ఆయన దీన్ని నాటకంలాగా రాశాడు. కలండు సంస్కృత గ్రంథం రాజతరంగంలోని కథను కొంచెం మార్చి ఈ ఉచ్చల విషాదాన్ని తీసుకున్నాడు. తర్వాత ఏకలవ్య నాటకం రాశాడు. ధర్మాసనం, చంద్రభీమ, పెళ్లి బేర అనేటువంటివి కింద కథల్లో కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈ 2 ఇక్కడ నాటకాల్లో ఇచ్చాడు, కథల్లో కూడా ఇచ్చాడండి. మరి ఇవి ఎక్కడైనా పొరపాటు పడి ఉండొచ్చు. నేను మధ్యాహ్నం వ్యక్తిగాను ఇవి నిజానికి నాటకాలా లేకపోతే కథలా అని, కానీ నాకు ఈ 2 పేర్లు కనిపించలే ఇక్కడ. మేబీ బహుశా మన వాళ్ళు ప్రింట్ చేయడం తప్పు ఉండొచ్చు. నాటకాల్లో కథలో ఏవో ఉంటే మొత్తానికి మనం నాటకాల్లో రాసేయండి, కథల్లోనూ నాటకం ఒకే పేరు రాయలేం కాబట్టి నాటకాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి నాటకాల్లో ఇచ్చాడు. నాటకాల గురించే రాయండి ఒకవేళ రాస్తే. చంద్రభీమ అంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి భీమా కాదు, చంద్రన భీమాలాగా ఇది వేరు. చంద్రభీమ, పెండ్లి బేరం అనే నాటకాలు, అలాగే వెంకటరెడ్డి ద్వారా సుల్తాన్ హుమాయూన్ అనే నాటకాలు రాశాడు. ఇది ఆర్యవీరుడు అనే పుస్తకాలు. 2-3 పేర్లు రాయండి. ఇవి ఈ ఉచ్చల విషాదం, భక్త తుకారం తేలిగ్గా గుర్తుండేటువంటి 2-3 అంతకన్నా ఎక్కువ రాయక్కర్లేదు. భక్త తుకారం, ఉచ్చల విషాదం, ఏకలవ్య ఈ 3 రాయించాలి, ఇంతకన్నా ఎక్కువ రాయక్కర్లేదు. మనం ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకుని ఇవి కాకుండా ఇంకా చాలా నాటకాలు రాశాడు అని అండి, అంతే. ఈ రూపకాలు నాటకాలకు సంబంధించి ఈ 3 పేర్లే రాయండి, ఇంతకన్నా ఎక్కువ రాయనే అక్కర్లేదు. 2 లైన్లో దీన్ని ముగించండి. అయిపోయిన తర్వాత కథకుడిగా సురవరం ప్రతాపరెడ్డి, ఈయన కథలు కూడా రాశాడు. దాదాపు ఈయన ఇందాక అనుకున్న భావకవి రామ్మూర్తి అనే పేరుతో ఈయన కథలు రాశాడు. ఈ కథలు రాసినప్పుడు ఇందాక ఇంకో పేరు ఏమనుకున్నా ఆయన, పాపిరెడ్డి అనే పేరు ఉండే చిన్నప్పుడు ఆయనకి, తర్వాత ప్రతాపరెడ్డిగా మార్చుకున్నాడు దాన్ని ఆయన.
పాపిరెడ్డి ఈ రామ్మూర్తి అనే పేరుతో కథలు రాశాడు. సున్నితమైన హాస్యంతో, వ్యంగ్యంతో, ప్రబోధాత్మకంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సులభమైన కథలు రాశాడు. మీరు నిరీక్షణ, సంఘాల పంతులు, వకీలు వెంకయ్య, బారిస్టర్ గోపాలకృష్ణరావు ఇవన్నీ రాశాడు. అయితే ఈ మొగలాయి కథలు అనేటువంటి మధ్యాహ్నం ఏదో వెతుకుతూ చూశాను, ఎక్కడో వెతుకుంటే మొగలాయి కథలు అని కనపడింది నాకు. అంటే నేను నిజానికి వేరే పుస్తకం చూస్తుంటే అందులో చమత్కారమైనటువంటి కథలు, అప్పుడు అంటే వ్యంగ్యంగా ఆ నిజాం కాలంలో ఉండేటువంటి పరిపాలన అవి ఎలా ఉండేవి వ్యంగ్యంగా చెప్తూ కథ ఒకటి చూసి చదివాను. చిన్న ముగ్గురు బద్దగస్తులు, వాళ్ళు రాజుగారు దానం ఇవ్వడానికి వస్తే తీసుకోరు, మా ఎవడు లేస్తాడు నువ్వే ఇవ్వంటాడు, సరే ఇచ్చి వాడు తినడానికి కూడా చివరికి అప్పుడు ఆయన మొత్తం ఆ రాజు ఏం చేస్తారంటే సుల్తాను అందరినీ మొత్తం బద్దగస్తులందరినీ ఏరి ఒక ఇంట్లో పెడతాడు. మంత్రి గారు బాధపడతాడు, ఏంటి వీళ్ళందరినీ మేపుతున్నాడు ఇలాగా, వాడు పనిచేయడం మానేస్తారు. సో అలా కాదండి, వీళ్ళంతా నిజానికి బద్దగస్తులు కాదండి, వీళ్ళంతా బాగా పనిచేసేవాళ్ళే. అంటే ఎవరితో ఎలా తెలుస్తుందాం అంటే, సరే ఆ ఇంట్లో చుట్టూతా గడ్డి పెట్టి నిప్పు పెడతారు. ఆ ఇంటికి గడ్డి పెట్టి నిప్పు పెడితే అందరూ బయటకు వెళ్ళిపోతే అందరూ ఉత్సాహవంతులండి, మిగతా లోపల ఉండిపోయారు వాళ్ళే నిజమైన బద్దగస్తులు అంటారు. ఈ ముగ్గురే మిగిలిపోతారు వాళ్ళు. సరే ముగ్గురిని ఎట్టగొట్ట వాడు బతిమలాడి బయటికి పట్టుకొచ్చి చేస్తారు. అంటే ఆ కాలంలో రాజుల పనులు ఇలా ఉండేవి అని చెప్పడానికి వ్యంగ్యంగా చెప్పేటువంటి కథ. ఈ వ్యంగ్యము హాస్యం అనడానికి ఉదాహరణ కోసమని నేను చదివిన కథ చెప్పాను మీకు. ఇది ఆ కథకుడిగా సురవరం ప్రతాప్ రెడ్డి చేసిన కార్యక్రమాలు. నిజానికి మనం అందరికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఈ గోల్కొండ కవుల సంచిక. ఇది తప్పనిసరిగా రాయాలి. ఈ ముడుంబై వెంకటరాఘవాచార్య గారు గోల్కొండ 9వ పత్రిక రాసిన వ్యాసంలో, నిజానికి ఈయన కామెంట్ గోల్కొండ పత్రిక రాసినటువంటి వ్యాసంలోనే రాశాడు. ఆయన కర్మకారి బయట కూడా రాసింది కాదు. ఈ గోల్కొండ పత్రిక ఏదైతే వ్యాసం రాశాడో ఆ వ్యాసంలో రాశాడు. ఏమని, నిజాం రాష్ట్రం ముందు ఆంధ్ర కవులు పూజ్యం అనేటువంటి అక్కడ చెప్పాడు ఆయన. అక్కడ చెప్పినందుకు ఆయనకి బాగా పడింది. రైట్. గోల్కొండ కవుల సంచికను ఎంతో శ్రమ కోర్చి ప్రకటించారు. ఈ విధంగా తను ఆ అప్పుడు మనకు తెలుసు ఈ కథ, అందుకు నేను రిపీట్ చేయట్లేదు. ఆయన దాదాపు అందరినీ కథలు తెప్పించాడు, ఇంతమంది లిస్ట్ ఉన్నారని ప్రకటించాడు. చాలా ఫేమస్. అప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారు ఈయన కృషిని. అప్పుడు తర్వాత ఉద్యమకర్తగా సురవరం ప్రతాప్ రెడ్డి ఇన్ని ఉద్యమాలు పాటించినాడు. ఉద్యమకర్త కాదని ఇంక మనం చెప్పనక్కర్లా, ఉద్యమకర్త అయిన వాడే ఇవన్నీ చేయగలడు. ఎందుకంటే ఉద్యమం అంటే ప్రయత్నము, ఒక ఉద్రేకంతో ప్రయత్నం చేయడం. అలాంటి ప్రయత్నం చేస్తేనే ఇన్ని సాధించగలరు. అలా చేశాడు ఈయన. సో ఈయన దిస్ ఈజ్ హిజ్ స్పేర్. ఈయన కోణాల నుంచి మనం చూడాలి. ఈవెన్ ఒక్కసారి రిపీట్ చేసుకోవడం చక్కగా మనం ఫస్ట్ సంస్కరణ పేరుతో ప్రారంభించాడు. సంస్కరణ అయిపోయింది. రెడ్డి హాస్టల్ నిర్వాహకుడిగా పాల్గొట్టాడు. ఆ తర్వాత పత్రికా రంగంలో అడుగు పెట్టాడు గోల్కొండ పత్రిక ద్వారా. తర్వాత ఇంకా సాహిత్య సేవకు వచ్చేటప్పటికి హిందువుల పండుగలు, ఇవి పరిశోధనాత్మక రచనలు. హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, యువజన జ్ఞానం, రామాయణ విశేషాలు, ఆంధ్ర సాగిన చరిత్ర, ఈ 5 పరిశోధనాత్మక గ్రంథాలు ఇవి రాశాడు. తర్వాత జీవిత చరిత్రలు 3 రాశాడు. జీవిత చరిత్ర 3. తర్వాత ఇంకా సాంఘిక రచనలు, గ్రామజన దర్పణం, తర్వాత గ్రంథాల ఉద్యమం, ఆంధ్ర లిపి సంస్కరణలు, ఈ 3 ఈ సాంఘిక రచనగా రాశాడు. తర్వాత కొన్ని నాటకాలు, రూపకాలు, కథలు చాలా రాశాడు. కానీ మనం 3, 4 చెప్పుకున్నాం మనం కథకుడుగా. మొగలాయి కథలు రాశాడని రాసుకోండి చాలు. ఎందుకంటే ఈ పేర్లు మనం రాస్తే రాయండి, కానీ గుర్తుండవు. ఈ పేర్లన్నీ రాసి మనకు గుర్తుపెట్టే అవకాశం ఉండదు. మీరు మొగలాయి కథలు రాసి దాని గురించి 2 లైన్లు రాయండి చాలు. ఇంకా చాలా కథలు రాశాడని రాయండి. అంటే మీకు తెలిసిన విషయం 2, 3 రాయండి. అంటే ఎక్కువ చిన్న ప్రయత్నంతో మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఆ చిన్న ప్రయత్నంతో ఒక్క పేరు గుర్తుపెట్టుకుని దాని గురించి కనీసం మనం 2, 3 లైన్లు రాయొచ్చు. 2, 3 లైన్లు రాస్తే మన పర్పస్ అయిపోతుంది. అక్కడ మన పర్పస్ అలా అక్కడ చక్కటి ఆన్సర్ మనం ప్రజెంట్ చేయటమే. తర్వాత గోల్కొండ కవుల సంచిక, దాని గురించి మనం విస్తారంగా మాట్లాడుకున్నాం, 10 సార్లు మాట్లాడుకున్నాం, ఒక్కసారి కాదు. దిస్ ఈజ్ వాట్ ఉద్యమకర్తగా సురవరం ప్రతాప్ రెడ్డి, దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు కన్వే అబౌట్ దిస్ టాపిక్. ఐ థింక్ ఈ బ్రీఫ్ డిస్కషన్తో, బ్రీఫ్ మేబీ వ్యాస్ట్ డిస్కషన్, వాట్ ఎవర్ ఇట్ మే కాల్ ఇట్, ఇది మనకి ఈ ఆన్సర్కి మనం చక్కగా జవాబు రాయితే, ఈ క్వశ్చన్కి మనం చక్కగా జవాబు రాయొచ్చని నా అభిప్రాయం. ఏమైనా సందేహాలు